హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం తండ్రి, స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభువా. సర్వశక్తిమంతుడా, కృపామయుడా, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఆరాధనకు పాత్రుడా, నీకు స్తోత్రాలు తండ్రి. నిరంతరము స్తుతి దగినవాడా, కీర్తనీయుడా, నీకు వందనాలు ప్రభువా. స్తోత్రాలు ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభువా. సర్వాధికారి, నీకు స్తోత్రాలు ప్రభువా. సర్వశక్తిమంతుడా, భూమికి ఆకాశానికి ప్రభువా, నీకు స్తోత్రాలు ప్రభువా. ఓ దేవా, ఇదిగో తండ్రి, రాత్రికాల సమయం ఉంది ప్రభువా. ఓ నీ ప్రశస్తమైనటువంటి ప్రభువా, జీవమును ప్రభువా. ఓ తండ్రి, నువ్వు అనుగ్రహించిన దేవుడో ప్రభువా. ఓ నీ ప్రాణమును పెట్టిన దేవుడో ప్రభువా. వెల చెల్లించిన దేవుడో ప్రభువా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీకే మహిమ కలుగును గాక ప్రభువా. Jesus is here. Oh, Jesus is here. All things are possible. Jesus is here. Lord, I believe. Lord, I believe. All things are possible. Lord, I believe. Hallelujah, hallelujah. స్తోత్రములు ప్రభువా. ఎక్కడిద్దరు ముగ్గురు నా నామములో కూడి ఉందురో వారి మధ్యలో ఉంటాను సెలవిచ్చిన దేవుడో ప్రభువా. ఎందుకంటే వారు నీ కుటుంబమై ఉన్నారు ప్రభువా, నీ ఫ్యామిలీ అయి ఉన్నారు ప్రభువా. అందుకే నువ్వు వారి మధ్యలో నివసించడానికి ఇష్టపడుతున్నావు ప్రభువా. ఓ నీకే మహిమ చెల్లిస్తున్నావు ప్రభువా. యెహోవా అనగా తన కుటుంబంతో కలిసి జీవించేవాడని చెప్పావు దేవా. ఓ తండ్రి, నువ్వు ఇక్కడ ఉన్నందుకు స్తోత్రాలు ప్రభువా. ఓ నీ కుటుంబంతో ఉన్నందుకు స్తోత్రాలు ప్రభువా. ఓ నీ రక్తం కిందకు వచ్చి ఉన్నాం ప్రభువా. ఈ రాత్రి మాతో సహవాసం చేయ ప్రభువా. ఓ మమ్మల్ని నడిపించు ప్రభువా. ఈ ఆన్లైన్ ప్రేయర్లో నీ అభిషేకాన్ని ఇవ్వండి ప్రభువా. ఎవరైతే తండ్రి మిక్సర్లో ప్రభువా, ఓ మరి ఇదిగో తండ్రి వీడియోలో కనెక్ట్ అయి ఉన్నారో ప్రభువా, వారందరిని అభిషేకించండి ప్రభువా. ఈ రాత్రి మీ మార్గదర్శి మాకు తోడుగా ఉండును కాక ప్రభువా. మాతో కాదు కానీ మాలో నడిపించును కాక ప్రభువా. ఓ నీకు అనుకుంటున్నాను ప్రభువా. ఓ మీరే మాకు సాయం చేయమనుకుంటున్నాను ప్రభువా. వచ్చిన సఖ్యం కానీ మూలుగులతో ప్రభువా మేము మొరపెట్టినట్లు చేయండి ప్రభువా. ఓ నాయన, ప్రార్థన అభిషేకాన్ని కొమ్మరించండి ప్రభువా. విజ్ఞాపన చేసే ఆత్మను కొమ్మరించండి ప్రభువా. విశ్వాసంతో కూడిన ఆత్మను కొమ్మరించండి ప్రభువా. ఈ రాత్రి ఏకాత్మతో ఏక హృదయంతో ప్రభువా మేము మొర్రపెట్టే భాగ్యం దయచే ప్రభువా. ఓ ఈ రాత్రి నాయన మీరే మా మధ్యలో మా ప్రార్థనలకు జవాబు దయచేయాలి నాయన. అయ్యా మీరు కృప చూపుదురు కాక ప్రభువా. అయ్యా మీరే మా గొప్ప విమోచకుడై ఉన్నావు ప్రభువా. ఓ నీవే మా ప్రధాన కాపురమై ఉన్నావు ప్రభువా. నీకే సమర్పించుకుంటా ఉన్నాం ప్రభువా. ఓ దురాత్మ శక్తులను మీరు బంధించండి ప్రభువా. ఓ దయ్యపు శక్తులను మీరు గద్దించండి ప్రభువా. నీ ఆత్మనిచ్చి నడిపించండి ప్రభువా. ప్రతి బిడ్డకు నీ సాయం దయచేయండి ప్రభువా. ఓ తండ్రి, ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ కూడా ప్రార్థించే బిడ్డగా చేయ ప్రభువా. ఏకీభవించే బిడ్డగా చేయండి ప్రభువా. మీరే నడిపించండి ప్రభువా. సమస్త మహిమ ఘనత పనులకే చెల్లించుకుంటూ ప్రభువా యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మహిమ కలుగును గాక. మరి కూడి వచ్చిన మీ అందరికీ, అలాగే మరి ఈ యొక్క లైవ్లో ఉన్న వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక చిన్న వాక్య భాగం చదువుకుని మనం ప్రార్థన చేద్దాం. మరి రాత్రికాల సమయం ముందు మరి ప్రభు యొక్క సంపూర్ణ రాత్రి ప్రార్థనలో మరి ఇలా ఉండడానికి దేవుడు ఇచ్చిన అవకాశం కొరకు దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఉన్నాము.
తప్పకుండా రాత్రి ఆ గొప్ప గైడ్, మార్గదర్శి మనం నడిపించినట్లుగా మరి ప్రతి ఒక్కరు కూడా ఆయన సహాయాన్ని కోరుకోండి. మరి ఆయన తన యొక్క ఆత్మనిచ్చి మరి నడిపిస్తాడు. ఆయన విజ్ఞాపన చేసే ఆత్మను కొమ్మరిస్తాడు ఆయన. యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి నుంచి 7వ వచనం వరకు చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతటా తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిండునో వారు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఎవడైనాను నా యందు ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలోను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. దేవుడు వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మహిమ కలుగును గాక. మరి రాత్రి కూడి వచ్చిన మీ అందరికీ, అలాగే మరి ప్రతి ఒక్కరికి, ఈ ప్రార్థన కూటంలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి రాత్రి మరి కొన్ని విషయాలను పరిశుద్ధ గ్రంథంలో చూసి మనం ప్రార్థన చేద్దాం. మరి ఇదివరకే మనము ఫలించేటి కొమ్మైనటువంటి యేసేపును గురించి, మరి అతనికి మీదకు వచ్చిన దీవెనలన్నింటిని గురించి మనము మరి ధ్యానించాం. దాన్ని ఇప్పుడు కొంచెం కొనసాగించాలని కోరుతున్నాను రాత్రి. మరి యేసేపు ఫలించేటి కొమ్మ, ఓట యొద్ద ఫలించేటి కొమ్మ అనే దానికోసం కొద్ది విషయాలను ఇంకొంచెం మనం చూద్దాం. చూడండి, ఎందుకంటే మరి నిజంగా దేవుడు తన యొక్క బిడ్డలను మరి వ్యవసాయంతో పోలుస్తున్నాడు. ఆయన మరి నిశ్చయంగానే ఆయన ఒక వ్యవసాయకుడు. మరి ఆయన బిడ్డలను, ఆయన కుమారులను, కుమార్తెలను ద్రాక్షవల్లితో పోలుస్తున్నాడు ఆయన. ఎందుకంటే దేవుడు మరి అనేక రీతులుగా మనకు అర్థమయ్యేటట్లుగా ప్రకృతిని ఉపయోగించి ఆయన తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. సామాన్యులు కూడా అర్థమయ్యేటట్లుగా దేవుడు మరి ప్రకృతిలో నుంచి కొన్ని విషయాలను తీసుకుని వాటి సాదృశ్యాలుగా మలిచి మరి దేవుడు తన యొక్క పిల్లలకు బోధిస్తూ ఉన్నాడు. ఆయన తన యొక్క వధువుని, తన యొక్క కుమారుల, కుమార్తెలను ద్రాక్షవల్లితో పోలుస్తున్నాడు ఆయన. చూడండి, బైబిల్లో ఒక మాట ఉంటుంది, ద్రాక్షవల్లి ఎవరంటే యేసుక్రీస్తే ఫస్ట్, నెక్స్ట్ ఎవరంటే వధువై ఉంది. చూసారా? మరి నిశ్చయముగా నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది అన్నాడు కీర్తన గ్రంథంలో 128వ కీర్తనలో. అంటే ద్రాక్షవల్లి ఎవరంటే వైఫ్. ద్రాక్షవల్లి ఎవరంటే ఇక్కడ భార్యతో పోలుస్తున్నాడు. అంచేత నిశ్చయముగా ద్రాక్షవల్లి ఎవరంటే వధువై ఉంది రోజు, ఇంకా చెప్పాలంటే వైఫై ఉంది రోజు. అంచేత దేవుడు యేసుక్రీస్తు ద్రాక్షవల్లి ఉన్నాడు, ఆయన భార్య కూడా ద్రాక్షవల్లి ఉంది. దేవుడు ద్రాక్షవల్లితో పోలుస్తూ ఉన్నాడు. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. అంచేత ఇక్కడ మనం చూస్తున్నాం పిల్లలు, కొన్ని విషయాలు మనం చూసుకుంటూ వచ్చాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో, యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు మరి ఆయన ఏమై ఉన్నాడో తను పరిచయం చేసుకున్నాడు. ఫస్ట్ ఈ ఇంట్రడ్యూస్ హిమ్సెల్ఫ్, ఆయన తను పరిచయం చేసుకున్నాడు. నేను నిజమైన ద్రాక్షవల్లిని అని మొట్టమొదటిగా తాను ఆయన మనకు పరిచయం చేసుకుంటున్నాడు. ఆ తర్వాత ఇంకో వ్యక్తిని మనకు పరిచయం చేస్తున్నాడు. ఆయన ఎవరో కాదు కానీ ఫాదర్, నా తండ్రి ఏమై ఉన్నాడు? వ్యవసాయకుడు. చూసారా? నిశ్చయముగా ఆ అదృశ్యమైనటువంటి తండ్రి అక్కడ ఏమై ఉన్నాడంటే వ్యవసాయకుడుగా ఉన్నాడు. ఆ ద్రాక్షవల్లి నాటింది ఆయనే. దేవుని స్తోత్రం కలుగును గాక. నెక్స్ట్ ఇంకా కొందుకెళ్తే ఆయన బ్రాంచెస్, తీగల కోసం మాట్లాడుతున్నాడు. ఆ తీగలు ఎవరంటే ఈరోజు దేవుని కుమారులు, కుమార్తెలై ఉన్నారు. అందుకే ఆయన ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు అన్నాడు ఆయన. అయితే కొన్ని పనికిరాని తీగలు కూడా ఉన్నాయి. అన్ని తీగలు యూస్ఫుల్గా ఉండవు, అన్ని తీగలు లైఫ్ను ప్రొడ్యూస్ చేయలేవు. అంచేత పనికిరాని తీగలు ఏం చేస్తారు? ఇక్కడ యేసుప్రభువే బోధిస్తున్నాడు. ఆ పనికిరాని తీగలన్నింటినీ కూడా ఆయన కత్తిరించి తీసి పడేస్తానని. మరి నిశ్చయంగానే ప్రియమైన దేవుని గమనించండి. ఎందుకంటే
ఇక్కడ ఈ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు బహుగా ఫలించాలంటే ఖచ్చితంగా అక్కడ కొంత శుద్ధి చేయడం అవసరమైంది. ఆ ద్రాక్షవల్లిని తీగలను శుద్ధి చేయవలసి ఉంది అక్కడ. ఆమె అంచేత అందుకే మరి ఆయన ఏం చేస్తున్నాడంటే పిల్లలు గమనించండి, ఆ యొక్క పనికిరాని వాటి అన్నిటినీ కూడా దేవుడు ఆ వ్యవసాయం చేసే వ్యక్తి తీసి పారేస్తూ ఉన్నాడు. అంచేత నిజంగానే ప్రియమైన దేవుడులారా, ఆయన ఎందుకు ఆ యొక్క ద్రాక్షవల్లి నుంచి ఆ యొక్క పనికిరాని వాటిని తీసివేస్తున్నాడు మనందరూ తెలుసు. ఆ పొట్టు, ఆ ఎండిపోయినవి, నో లైఫ్ ఇన్ దట్, నో లైఫ్ ఇన్ దట్, అందులో జీవం లేదు. ఆ చెట్టుకే వేలాడుతుంటాయి, కానీ ఎండిపోయి ఉంటాయి. అవి ఆ ఆకులు మీరు చూడండి, కొన్ని చెట్లను అవి ఎండిపోయి ఉంటాయి, డెడ్ అయిపోయి ఉంటాయి. చెట్లోనే ఉంచి వచ్చాయి కానీ అవి డెడ్ అయిపోయి ఉంటాయి, జీవం అందులోకి రాదు. అవి చనిపోయినవిగా ఉంటాయి, పెరలైజ్ అయిపోతుంటాయి, పనికిరానిగా ఉంటాయి. అంటే అవి ఆ జీవం అందులోకి పనిచేయదు, అవి పెరలైజ్ అయిపోతుంటాయి. అలాగే మనం చూస్తాం చాలా పనికిరాని తీగ ఆకులు ఉంటాయి, పనికిరాని తీగలు ఉంటాయి. పిల్లలు చెట్లోంచి వచ్చినప్పటికీ అవి ఎంత మాత్రం కూడా అవి జీవాన్ని ఉత్పత్తి చేయలేకుండా అవి ప్రియమైన దేవుళ్ళు గమనించండి, ఒక పొట్ల అవి 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 ఆ విధంగా ఎండిపోతూ మనకు కనబడుతూ ఉంటాయి. ఇవన్నీ వ్యవసాయకుడు ఏం చేస్తాడంటే క్లీన్ చేస్తూ ఉంటాడు, ఇవన్నీ శుద్ధి చేస్తూ ఉంటాడు. ఎందుకు? దానిపై పెట్టుబడి పెట్టాడు, మంచి ఎక్స్పెక్టేషన్ పెట్టాడు దానిపైన. ఒక మంచి ప్రియమైన దేవుడు గమనించండి, ఒక గొప్ప ఉత్పత్తిని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. దానికోసం లేబరింగ్ చేశాడు, దానికోసం శ్రమ పడ్డాడు, దానికోసం పిల్లలు గమనించండి ఎంతో పని చేస్తాడు, గొప్ప ఎక్స్పెక్టేషన్ ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక్కడ అదే వ్యవసాయకుడు చేసే పని. ఆ వ్యవసాయం చేసే రైతు ఏం చేస్తాడంటే నిజంగానే పిల్లల చాలా ఆశతో ఆ తోట పైన పెట్టుబడి పెడతాడు. నిశ్చయంగా పిల్లలు గమనించండి, ఈ యొక్క మన జీవితంలో ఉన్నటువంటి ఈ యొక్క ఎండిపోయినవి, పనికిరానివి, ఆ యొక్క తీగలన్నీ కూడా మన జీవితంలో చిన్న చిన్న కార్యాలు కావచ్చు, ఆ చెట్టు యొక్క జీవాన్ని ఆపేస్తాయి. లైఫ్ ప్రొడ్యూస్ అవ్వకుండా అవి ఆపేస్తుంటాయి, లిటిల్ థింగ్స్ ఆపేస్తుంటాయి. అంచేత వ్యవసాయకుడు ఏం చేస్తాడంటే వాటిని కత్తిరించి బయటికి పడేస్తూ ఉంటాడు, అవి తీసి పడేస్తూ ఉంటాడు. అలా తీసి పడేసినప్పుడు ఆ యొక్క ప్రియమైన దేవుడు గమనించండి, ఆ ద్రాక్ష వల్ల తీగలను శుద్ధి చేయబడినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఆ తీగలు బహుగా ఫలించడం మొదలు పెడతాయి. అంచేత పిల్లలు గమనించండి, ఇప్పుడు నిశ్చయంగా వ్యవసాయకుడు విత్తనాలు విత్తేస్తే సరిపోదు, నీరు పెట్టేస్తే సరిపోదు. విత్తనాలు విత్తేస్తేనే ఫలించేయు, నీరు పెట్టినంత మాత్రం చేత, వాటరింగ్ చేసినంత మాత్రం చేత ఫలించేయు. బహుగా ఫలించాలంటే ఆ ఎండిపోయినవి, ఆ చుట్టుపక్కల వేలాడుతున్న పనికిరాని తీగలు అవన్నీ కూడా ఏం చేయాలంటే అతడు మొట్టమొదటిగా కత్తిరించి అవన్నీ కూడా తీసి పరేస్తేనే కానీ అవి బహుగా ఫలించవు. అందుకే మీరు ఏ వ్యవసాయం, అగ్రికల్చర్ మీరు వ్యవసాయం చేసే వాళ్ళని చూడండి, ఖచ్చితంగా ప్రియమైన రైతులు ఏం చేస్తారో మనకు తెలుసు. ఆ వరిని చూడండి, వాళ్ళు అనేక సార్లు ప్రియమైన దేవుళ్ళరా అది నాటిన తర్వాత వెంటనే ఫలించేది. అది అందులో పనికిరానివన్నీ తీసేస్తుంటారు, అందులో పనికిరాని కలుపు మొక్కలు వీడు వేల్సి అన్ని తీసేస్తుంటారు, లేకపోతే పిల్లలు దాని చుట్టూ శుభ్రం చేస్తుంటారు, దాన్ని ఎల్లప్పుడూ చూసుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే దానిపైన వాళ్ళు పెట్టుబడి పెట్టారు, ఒక మంచి పంటను ఆశిస్తూ ఉన్నారు ఆ కోత కాలంలో. అందుకే దానికోసం ప్రియమైన దేవుళ్ళరా దాన్ని శుద్ధీకరణ చేస్తూ ఉంటారు. అంచేది ఈరోజు యేసు ప్రభువు ఏమన్నాడు తెలుసా? నా నోటి నుంచి వచ్చి మాట వలన మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. అంటే వాళ్ళని ఏది శుద్ధి చేస్తుందంటే ఆ కత్తిరించేది ఏంటంటే దేవుని వాక్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ పనికి రాని అన్నింటినీ కట్ చేసేది ఏంటి చెప్పండి? ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమే పనికిరాని వాటిని కటింగ్ చేసి పడేస్తూ ఉంది. దేవుని వాక్యమే ప్రియమైన దేవుని గమనించండి వాటన్నిటిని కత్తిరించి ఆ ద్రాక్షవల్లిని తీగలను శుద్ధి చేస్తూ ఉంది. అందుకని అన్నాడు, నేను పలికిన మాట ద్వారా మీరు ఇప్పుడు ఏమై ఉన్నారు? పవిత్రులై ఉన్నారు. అంచేత ఇప్పుడు నిశ్చయంగా మనం ఇక్కడ చూస్తున్నాం, దేవుని నోటి నుంచి వచ్చే మాట మనల్ని శుద్ధి చేస్తూ ఉంది. వాక్యము ద్వారా మనము శుద్ధి చేయబడతా ఉన్నాం. నువ్వు బహుగా ఫలించినట్లుగా నీ జీవితంలో ఫలించకుండా అడ్డొచ్చే కార్యాలన్నింటినీ కూడా వాక్యం వచ్చి ఏం చేస్తుందంటే వాడిని ఖండించి కోసివేసి తీసి పరేస్తూ ఉంటుంది అన్నమాట అండి. అంచేత నిశ్చయముగా విత్తడం ఎంత ప్రాముఖ్యమో, వాటరింగ్ చేయడం ఎంత ప్రాముఖ్యమో, ఈ పనికిరాని వేస్ట్ అంతా పొట్టు, ఆ ఎండిపోయిన పెరలు చేయిపోయిన లిటిల్ థింగ్స్ అయినా చిన్న చిన్న అయినా సరే శుద్ధి చేయడం కూడా ఇంకా మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే మంచి ఫలాలు ఫలించాలి. ఈరోజు దేవుని యొక్క తోటగా, దేవుని యొక్క వ్యవసాయముగా పిల్లల వధువు పిలబడతా ఉంది. ఈరోజు అపొస్తలుడైన పౌలు కూడా దాన్ని మెన్షన్ చేశాడు, మనం దేవుని యొక్క వ్యవసాయమై ఉన్నామని. దేవుని స్తోత్రం కలుగును గాక. వ్యవసాయకుడు యేసుక్రీస్తు కాదు, కానీ ఇందులో మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు నిజమైన ద్రాక్ష వల్లే ఉన్నాడు.
వ్యవసాయకుడు ఎవరంటే నిశ్చయంగా నా తండ్రి మంచి వ్యవసాయకుడు అన్నాడు. ఆమేన్. మనకు తెలుసు యేసుక్రీస్తు తండ్రి ఒకటేనండి. అయితే ఇందులో యేసు అనే పాత్ర ద్వారా మాత్రం చూస్తున్నప్పుడు ఆయన ద్రాక్షవల్లిగా కనపడుతున్నాడు. కానీ ఇక్కడ పిల్లరా మరి తండ్రి ఏమైనా వ్యవసాయకుడిగా కనపడుతున్నాడు. అంచేత నీవు ఆయనతో కనెక్ట్ అయి ఉంటేనే కానీ, సరే నా యందు నిలిచి ఉంటేనే కానీ నువ్వు ఫలించలేవు. అంచేత ఆయనతో మనం కనెక్ట్ అయి ఉంటేనే కానీ, ఆయనలో ఉంటేనే కానీ మనము ఫలించలేము. అంచేత ఖచ్చితంగా ప్రియమైన దేవుడు ఆయన ఏమన్నాడు చూడండి, యేసు ఏం బోధిస్తున్నాడు చూడండి, మీరు నా యందును నేను మీ యందును. ఆమేన్. సరే తీగ తనకు తానుగా ఫలించలేదు, మనం తనకు తానుగా ఫలించలేము. మనం ఎంత ట్రై చేసినా ఫలాలు తీసుకురాలేము. నువ్వు ఎంతో ట్రై చేయొచ్చు, నువ్వెంతో ప్రియమైన దేవుడు ప్రయత్నించవచ్చు, విఫలమైపోతుంటావు. కారణం ఏంటంటే నువ్వు ఆయనలో ఉంటేనే ఆ జీవాన్ని నువ్వు ఉత్పత్తి చేయగలుగుతావు. నువ్వు ఆయనతో కనెక్ట్ అయి ఉండాలి. ఆయనలో మనం ఉంటేనే పిల్లరా ఆ ఫలాలను మనం తీసుకొస్తాం. అదర్వైజ్ మనం ఆ ఫలాన్ని తీసుకురాలేం. నువ్వెంత ట్రై చేసినా ఆ ఫలాల కోసం నువ్వెంత ట్రై చేసినా అవి నువ్వు తీసుకురాలేవు, నువ్వు ఫలించలేవు. ఆమేన్. అందుకే ప్రియమైన దేవుడు ఖచ్చితంగా మీరు నా యందును నేను మీ యందు ఉండాలంటున్నాడు ఆయన. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు, మీరు ఫలించలేరు, మీరు ఏమాత్రం కూడా ఫలించలేరు. ద్రాక్షవల్లిలో ఆ తీగలు కలిసి ఉంటేనే కానీ. ఆమేన్. ఈరోజు చాలామంది ప్రజలు కేవలం అటెండెన్స్ చర్చ్ సంఘానికి వచ్చి హాజరవుతారు అంతే. చర్చ్ అటెండెన్స్ ఓన్లీ, ఫిల్ ద సీట్స్, అక్కడ సీట్లు ఫిల్ చేస్తారు అంతే. ఓ ప్రియమైన దేవుడు గమనించండి, వారు ఎంత మాత్రం కూడా క్రీస్తు యందు లేరు. వారు వేర్లు అక్కడ లేవు, వారి యొక్క తీగలు అక్కడ కనెక్ట్ అయ్యి లేవు. కేవలం వాళ్ళు చర్చ్ అటెండెన్స్ కోసం వస్తుంటారు. చాలామంది పిల్లలు గమనించండి, వాళ్ళు కేవలం చర్చ్ పీపుల్గా పిలువబడటానికి ఇష్టపడుతుంటారు. దేవుడు దాని మీద ఆసక్తి కలిగి లేడు. దేవుడు నాట్ ఇంట్రెస్ట్ ఇన్ ద కాంగ్రిగేషన్. దేవుడు సంఘములందు లేకపోతే ప్రజల యందు ఆయనకి ఆసక్తి లేదు. ఆయనలో ఎవరైతే కనెక్ట్ అయి ఉన్నారో వారి అందే ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. నా యందు మీరు ఉంటేనే కానీ మీరు ఫలించలేరు అంటున్నాడు. నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు అంటున్నాడు. నువ్వెంత ప్రయత్నించినా ఫలాలను తీసుకురాలేవు. అది నీ వల్ల కాదు సోదరుడా. అందుకే తప్పనిసరిగా నువ్వు ఆయనలో ఉండాలి. ఆయన యందు ఉంటేనే నువ్వు బహుగా ఫలిస్తావు. కొంతమంది ప్రజలు చర్చ్ అటెండెన్స్, సీట్లు ఫిల్ చేయడం, ట్రెడిషనల్గా వస్తుంటారు. కొంతమంది స్వనీతి పరులుగా వస్తుంటారు. వాళ్ళ సొంత నీతిని స్థాపించాలని ప్రయత్నిస్తుంటారు. మనుషులు కనబడవాలని నీతికి చేస్తూ ఉంటారు. పిల్లలు గమనించండి, రకరకాల ప్రజలు ఉంటారు. అయితే ఇక్కడ మనం ఖచ్చితంగా వారు విశ్వాసమును తీసుకుని రాలేరు. అలా చర్చ్ అటెండెన్స్ లేకపోతే సంఘ సీట్లు ఫిల్ చేసేవాళ్ళు, స్వనీతిని స్థాపించేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ప్రియమైన దేవుళ్ళు గమనించండి, ఎంత మాత్రం కూడా విశ్వాసాన్ని అనే ఫలాన్ని వారు ఉత్పత్తి చేయలేరు. ఓ పిల్లలు గమనించండి, వీ హ్యావ్ 9 ఫ్రూట్స్. మనం 9 ఆత్మ ఫలాలు కలిగి ఉన్నాం. అందులో విశ్వాసం అనేది ఒక ఫలం. అంచేత ప్రియమైన దేవుళ్ళు గమనించండి, ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, విశ్వాసము, మంచితనము, అలా 9 ఫలాలను మనం వింటున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అంచేత నిశ్చయముగా ఇలా చర్చికి వచ్చి కేవలం హాజరేసుకునేవారు ఏమాత్రం కూడా విశ్వాసం అనే ఫలాన్ని ఉత్పత్తి చేయలేరు. ఏమాత్రం కూడా వాళ్ళు ప్రియమైన దేవుని గమనించండి, ప్రేమ అనే ఫలాన్ని ఉత్పత్తి చేయలేరు. సంతోషం, జాయ్ అనే ఫలాన్ని ఉత్పత్తి చేయలేరు. వాళ్ళు లాంగ్ సఫరింగ్, దీర్ఘశాంతం, మంచితనం, దయాలత్వం, సాత్వికం ఇలాంటి ఫలాలను వారు ఎంత మాత్రం కూడా ఉత్పత్తి చేయలేరు. వారు ఫర్గివ్నెస్ తేలేరు. ఆమేన్. వారు పిల్లలు గమనించండి, ఓ సహోదరులను, ఓ పిల్లలు గమనించండి, ప్రేమించడం వారు తీసుకురాలేరు. వారు ఎంత మాత్రం కూడా హంబుల్ పిల్లలు గమనించండి, హోమలిటీ వారు తీసుకురాలేరు. ఆ తగ్గింపును వారు తీసుకురాలేరు. వారు ఫెయిత్ అనే ఫలాన్ని తీసుకురాలేరు. ఆ బ్రదర్ ఇన్ లవ్ అనే ఫలాన్ని తీసుకురాలేరు. ఫర్గివ్నెస్ అనే ఫలాన్ని తీసుకురాలేరు. వారు ఎంత మాత్రం కూడా ప్రియమైన దేవుడు గమనించండి, వారు హంబుల్ దయసలు తగ్గింపుని తీసుకురాలేరు. నో ఫ్రూట్ ఇన్ దేర్. వారిలో ఫలాలు లేవు. వారు ఎంత మాత్రం ప్రయత్నించిన ఫలాలు తీసుకురాలేరు. వాళ్ళు ఎంత మాత్రం కూడా సహోదరులను క్షమించలేరు. ఎంత మాత్రం కూడా దేవుని ప్రేమను తీసుకురాలేరు. ఎంత మాత్రం కూడా హోమలిటీ తగ్గింపుని తీసుకురాలేరు. ఎంత మాత్రం కూడా విశ్వాసం అనే ఫలాన్ని తీసుకురాలేరు. వారు ట్రై చేస్తారు తప్ప వారు వాళ్ళ కానే కాదు. ఎవరు వాళ్ళు? ఎవరైతే చర్చ్ అటెండెన్స్ కోసం వస్తున్నారు వాళ్ళు. కానీ ఇక్కడ యేసుప్రభువు ఎవరి కోసం మాట్లాడుతున్నాడు? ఎవరు నా యందు నిలిచి ఉంటాడు. తీగలు ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ అవి ఎవరంతటా అవి ఫలించలేవు. ఈరోజు సంఘం ఈ ఫలాలను తీసుకురాలేకపోతుంది. ఎందుకంటే పిల్లలు కేవలం ప్రజలు ఆయనలో లేరు. చాలామంది
ఆయన యందు మీరుంటేనే మనం ఫలించగలుగుతాం మనము. ఓ దేవుని స్తోత్రం కలుగును గాక. ఎలాంటి ఫలాలు చూడండి, ఆత్మ ఫలాలు, ప్రేమ, సంతోషం, శాంతి, ఓ సమాధానం, ఆశా నిగ్రహం, సహనం. 9 ఫలాలు, 9 గిఫ్ట్స్, 5 ఆఫీసెస్. పిల్లలు గమనించండి, 5 రకాల పరిచర్య, 9 వరాలు, 9 ఫలాలు ఆ చెట్టు తీసుకుని వస్తుంది. ఆ వ్యవసాయంలో దేవుడు ఆశించేవే. ఓ నిశ్చయంగా అది దేవుని వ్యవసాయం అయితే, అది నిశ్చయంగా దేవుని యొక్క ద్రాక్ష వల్ల అయితే, అది దేవుడు చేస్తున్న వ్యవసాయం అయితే, దేవుడు దాన్ని నాటితే దేవుడు దానిలోంచి ఎక్స్పెక్ట్ చేసే ఫలాలు ఏంటో తెలుసా? 9 వరాలు, 9 ఫలాలు, 5 ఆఫీసర్స్, 5 రకాల పరిచర్య. ఈ ఆల్ ఆఫ్ దట్ అన్నిటి కూడా దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు వ్యవసాయంలోంచి. ఆమేన్. ఇవన్నీ కూడా సంఘం తీసుకురావాలి. మీరు బహుగా ఫలించడం వల్ల వ్యవసాయకుడు ఆనందిస్తాడు. ఈజ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు సోదరి సోదరుడా. నీ తండ్రి మహిమపరచబడతాడు. ఈరోజు నిశ్చయముగా సంఘము, ప్రజలు కేవలం సంఘములో ఆచరించుకుంటారు. చాలామంది ఒక ట్రెడిషనల్గా వస్తుంటారు, ఆచారంగా వస్తుంటారు, వాళ్ళ స్వనీతిని స్థాపిస్తూ వస్తుంటారు. ఇట్లాంటి వారి ఫలాలను తీసుకుని రాలేరు. వాళ్ళు లైఫ్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేరు. వాళ్ళు పిల్లలు గమనించండి, నిశ్చయముగా ఎక్కడైతే పరిశుద్ధాత్మ ఉందో అక్కడే ఫలాలు ఉంటాయి. అందుకే ప్రతి వారికి కొలత చెప్పిన దేవుడు పరిశుద్ధాత్మనిచ్చాడు. ఓ నిశ్చయంగా క్రీస్తులో మీరు ఉండడం అంటే పరిశుద్ధాత్మలో మీరు ఉండడం. దేవుని స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ మీలో ఉండడం. నేను మీ యందును మీరు నా యందును అంటే ప్రియమైన దేవుని గమనించండి, పరిశుద్ధాత్మ మీలో నివసించడమై ఉన్నది. ఎవరైతే అలా పరిశుద్ధాత్మతో ఐక్యమై ఉన్నారో, ఎవరైతే యూనిటీ పరిశుద్ధాత్మతో కలిసి ఉన్నారో, ఎవరైతే పరిశుద్ధాత్మతో కనెక్ట్ అయి ఉన్నారో, వారు మాత్రమే ఇలాంటి ఫలాలను తీసుకురాగలరు. వారు మాత్రమే క్షమాపణ తీసుకురాగలరు. వారు మాత్రమే లవ్ తీసుకురాగలరు. వాళ్ళు మాత్రమే తగ్గింపు తీసుకురాగలరు. వాళ్ళు మాత్రమే లాంగ్ సఫరింగ్ తీసుకురాగలరు. వాళ్ళు మాత్రమే 9 ఫలాలు తీసుకురాగలరు. వాళ్ళు మిగతా వాళ్ళు ఎంత మాత్రం కూడా వారి వల్ల కాదు. ఐ యామ్ ద వైన్, యు ఆర్ ద బ్రాంచెస్. నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలై ఉన్నారు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? మీరు నా యందు ఉన్నట్లయితే, ఆమేన్, నేను మీ యందు ఉన్నట్లయితే ఓ నిశ్చయముగా మీరు ఫలిస్తారు. మీరు ఫ్రూట్ఫుల్గా ఉంటారు. మీరు నిష్ఫలులుగా ఉండరు. ఆమేన్. అనగా గొడ్రాలుగా ఉండరు. మీరు ఫలిస్తారు. ఖచ్చితంగా మంచి ఫలాన్ని తీసుకొస్తారు మీరు. అందుకే పేతురు రాసిన పత్రికలు ఏమన్నాడు? 2 పేతురు రాసిన పత్రిక అనుకుంటా, చూడండి. పేతురు రాసిన పత్రిక 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం అండి. 4వ వచనం చదవండి. ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించాను. సరే, డివైన్ నేచర్, ఈ యొక్క దైవ స్వభావములో ఎవరైతే పాలిభాగస్తులు అవుతున్నారో, అనగా యేసులో ఉంటున్నారో, అందుకే నాయందు మీరును, చూసారా, ఎవరైతే ఈ యొక్క డివైన్ నేచర్ను కలుగుంటున్నారో, ఆమేన్, వారు ఏం చేస్తారు చూడండి. అహేతు చేతని మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తియందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. నిష్ఫలులైనను అంటే గుడ్రాలుగా ఉంచాడు, ఫలించేవారుగా చేస్తాడు. అంటే ఇవన్నీ ఎవరిలో ఉన్నాయో వారు గుడ్రాలు కాదు. ఇవన్నీ ఎవరిలో ఉన్నాయో వారు ఫలించే ద్రాక్ష వలె ఉన్నారు. నీ భార్య ఫలించే ద్రాక్ష వలె ఉంటుంది అన్నాడు దేవుడు. చూడండి ప్రియమైన గమనించండి, మీరు నిష్ఫలులు కాదు అన్నాడు పేతురు. డివైన్ నేచర్ మీలో ఉంటే ఈ ఫ్రూట్స్ అన్ని మీరు తీసుకొస్తారు. ఈ యొక్క ఫలాలన్నీ మీరు తీసుకొస్తారు. ఈ డివైన్ నేచర్ మీలో ఉంటే ఖచ్చితంగా ఈ ఫ్రూట్స్ మీరు ఫలిస్తారు. దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది అదే. ఈరోజు
దేవుని స్తోత్రం కలుగును గాక. ఓ ప్రియమైన దేవుడు, నిశ్చయముగా దేవుడు ఎవరిలైతే డివైన్ నేచర్ లేదో, అంటే ఎవరైతే క్రీస్తులో లేరో, ఎవరిలైతే పరిశుద్ధాత్మ లేదో, ఓ నిశ్చయంగా ప్రియమైన దేవుని గమనించండి, నీకు విశ్వాసం లేదు. ఇఫ్ యు డోంట్ హ్యావ్ ఫెయిత్, ఇఫ్ యు డోంట్ హ్యావ్ వర్చ్యూ, సరే నిశ్చయముగా నువ్వు విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లయితే నీకు జీవితంలో వర్చస్, సద్గుణం లేదు. సద్గుణం లేకపోతే జ్ఞానం లేదు. జ్ఞానం లేకపోతే ఆశానిగ్రహం లేదు. ఆశానిగ్రహం లేకపోతే సహనం లేదు. సహనం లేకపోతే దైవభక్తి లేదు. దైవభక్తి లేకపోతే సహోదర ప్రేమ లేదు. సరే, ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయి? ఫస్ట్ నువ్వు విశ్వాసం అనే దాన్ని కలిగి లేనట్లయితే ఇంకేమీ కలిగలేను. ఆమేన్. అందుకే ప్రియమైన దేవుడు, నిశ్చయముగా ఎవరిలో డివైన్ నేచర్ ఉందో, ఎవరైతే యేసులో ఉన్నారో, ఎవరిలో అయితే పరిశుద్ధాత్మ ఉందో, వారి యొక్క ప్రియమైన దేవుడి ఫలాలన్నీ వారు తీసుకుని వస్తారు. యేసేపు ఎవరు? ఫలించాడు కొమ్మ. ఓటు యొద్ద నాటబడిన ఫలించాడు కొమ్మ. ఓ నిశ్చయంగా దాని యొక్క కొమ్మలు, తీగలు గోడలు ఎక్కి వ్యాపించాయి. ఓ ఫలాలు లోకల్గా మాత్రమే కాదు కానీ, ఓ పిల్లలు గమనించండి, అవి ఇతరులు కూడా తిన్నారు. ఇంటర్నేషనల్ ప్రపంచమంతా తిన్నారు. అంతగా ఫలించాడు యేసేపు, బహుగా ఫలించాడు. దేవుడు మన మహిమ కలుగును గాక. శ్రమలు, శోధనలు, ఓ పిల్లలు ఇవన్నిటి ద్వారా ఏం చేశాడు దేవుడు? అతనిలో పనికిరాని తీగలను తీసివేశాడు దేవుడు. బహుగా ఫలించాడు, శుద్ధి చేశాడు ఆయన్ని. ఆమేన్. అందుకని ఏమంటే చూడండి, వితౌట్ మీ యూ కెన్ డూ ఎనీథింగ్. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. వితౌట్ హోలీ స్పిరిట్, వితౌట్ లైఫ్, వితౌట్ డివైన్ నేచర్, యు ఆర్ జస్ట్ చర్చ్ మెంబర్ అంతే. పరిశుద్ధాత్మ లేకపోతే, దేవుని జీవం లేకపోతే, ఓ నిశ్చయంగా ఓ డివైన్ నేచర్ నీలో లేకపోతే కేవలం చర్చ్ మెంబర్షిప్ అంతేనేది, కేవలం అటెండెన్స్ అంతే చర్చ్లో. ఓ సోదరులు గమనించండి, నువ్వేమి చేయలేవు. ఓ ఫ్రూట్లెస్గా ఉంటావు. ఓ అది ద్రాక్షవల్లికి హానిగా ఉంటుంది. అలా ఫలింపని తీగలు, అలా ఎండిపోయిన తీగలు, అలా పెరలజైపోయిన తీగలు ఆ ద్రాక్షవల్లిని పట్టుకుని వేలాడుతుంటే ఆ ద్రాక్షవల్లికి అది హాని, ఆ వ్యవసాయానికి అది నష్టాన్ని కలిగిస్తాయి. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే, వ్యవసాయకుడు ఏం చేస్తాడంటే వాడిని కత్తిరించవలసి వస్తుంది ఖచ్చితంగా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఓ అక్కడ ప్రియమైన దేవుని గమనించండి, అక్కడ శుద్ధి చేయడం అనేది లేకుండా మోర్ ఫుడ్స్ రావండి. అందుకు 6వ అధ్యాయం ఏమన్నాడు చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 6వ వచనంలో, ఎవడైనను నా యందు నిలిచి ఉండని, ఎవడైనను నా యందు నిలిచి ఉండని వాడు తీగవలె బయట పారవేయబడి ఎండిపోవును. చూడండి, ఎవడైనను ఆయన యందు నిలిచి ఉండకపోతే వాడు ఆ తీగవలె బయట పారవేయబడి, పిల్లలు గమనించండి, అటు వాటిని ఏం చేస్తారంటే మనుషులు వాటిని అగ్నితో కాల్చేస్తారు. చూడండి 2వ వచనం ఏమంటే చెప్తుంది చూడండి, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. సరే, ఎండిపోయినవి, ఆ పొట్టు, ఆ యొక్క పిడర పనికిరాని తీగలు, ఆ యొక్క జీవం లేని తీగలు అన్నిటిని కూడా, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన ఏం చేస్తున్నాడండి? తీసి పారేస్తున్నాడు. ఆయన శుద్ధి చేస్తున్నాడు. ఆయన అంచేత ప్రియమైన దేవుడు, ఖచ్చితంగా ఆయన తన్ను తాను ఒక ద్రాక్షవల్లిగా పరిచయం చేసుకున్నాడు. తండ్రిని వ్యవసాయకుడిగా పరిచయం చేశాడు. ఆమేన్. ఎందుకు ఇక్కడ తండ్రిని తీసుకొస్తున్నాడు? ఈ వ్యవసాయంలోకి ఎందుకు తండ్రిని తీసుకొస్తున్నాడు? హూ ఈజ్ ఫాదర్? పరిశుద్ధాత్మయ్య ఉన్నాడు. ఆమేన్. ఎందుకు పరిశుద్ధాత్మ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు? ఎందుకు తండ్రి వ్యవసాయకుడు అని పరిచయం చేస్తున్నాడు యేసు? అక్కడ వ్యవసాయకుని పని ఉంది. అక్కడ అగ్రికల్చర్ యాక్ట్ ప్రకారంగా, ఆ పద్ధతుల ప్రకారం, మెథడ్స్ ప్రకారంగా ఆ వ్యవసాయం చేసేవాడికి అక్కడ పని ఉంది. అక్కడ జాబ్ కలిగి ఉన్నాడు. ఆ తీగల్ని పనికిరాని తీసివేయవలసిన వాడు అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. ఓ మీరు నాకు ఫలించలేవు. అందుకే ద్రాక్షవల్లితో కనెక్ట్ అయి ఉండాలి, క్రీస్తుతో కనెక్ట్ అయి ఉండాలి. నాట్ చర్చ్ మెంబర్షిప్, నాట్ చర్చ్ అటెండెన్స్, నాట్ పిల్లలు గమనించండి, మీ యొక్క సెల్ఫ్ రైచియస్నెస్, నీ స్వనీతి ఏమీ కాదండి. నువ్వు ఆయనలో అంటకట్టుబడి ఉండాలి. ఓ నువ్వు ఆయనలో ఉంటేనే బహుగా ఫలిస్తావు నువ్వు సోదరుడా. ఆమేన్. అందుకే పిల్లలు నిశ్చయముగా ప్రజలు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆ అడవి ద్రాక్షవల్లి వలె, ఆ అడవి ద్రాక్షవల్లి వలె వాళ్ళు వస్త్రాలు ధరిస్తారు. అడవి ద్రాక్షవల్లి వలె మాట్లాడతారు. అడవి ద్రాక్షవల్లి వలె వాళ్ళు క్రియలు చేస్తారు. వాళ్ళంతా కూడా చూస్తున్నప్పుడు పిల్లలు గమనించండి,
నిశ్చయంగా వాళ్ళు ఏమై ఉన్నారంటే వారు ఆ అడవి ద్రాక్ష వల్లి వలె జీవిస్తారు. ఆ అడవి ద్రాక్ష వల్లి వలె మారిపోతారు. చివరికి ఆ మంచి ఫలాలను వారు ఉత్పత్తి చేయలేరు. మంచి ఫలాన్ని ఉత్పత్తి చేసే ప్లాంట్గా వారు ఉండలేరు. అంత టాకింగ్ అడవిలా ఉంటుంది. మాటలు, జీవితం అన్నీ కూడా వరల్డ్ లోక అరణ్యం మాదిరిలో ఉంటుంది వారి జీవితం. అడవి ద్రాక్ష వలె ఉంటారు, వెర్రి ద్రాక్ష వలె ఉంటారు, కారు ద్రాక్ష వలె ఉంటారు. అందుకే ప్రియమైన దేవుడు అట్లాంటి వాటిని దేవుడు తప్పక శుద్ధి చేయవలసి ఉంది. పౌలేమన్నాడు, మీరు దేవుని వ్యవసాయమై ఉన్నారు, మేము దేవుని యొక్క జత పనివారము. అపోల్లో నాటాడు, నేను నీరు పోసాను, కానీ అభివృద్ధి చేసిన వాడు దేవుడై ఉన్నాడు. దేవుని కోసం మాట్లాడుతున్నాడు పౌలు, దేవుని యొక్క వ్యవసాయం కోసం. ఆమేన్. దేవుని యొక్క వ్యవసాయం కోసం మాట్లాడుతున్నాడు. అంచేత నిజంగా దేవుని యొక్క వ్యవసాయం ఎవరో కాదు కానీ మనమై సంఘమై ఉంది ఈరోజు. నిశ్చయంగా పిల్లలు గమనించండి. ఏదైనా తోటలో ఆదాము యొక్క జాబ్ ఏంటి చెప్పండి, ఆదాము యొక్క పని ఏంటి చెప్పండి. వాట్ ఈజ్ హిస్ జాబ్? ఏంటి అతని పని? ఆమేన్. అతను ఏంటో తెలుసా? ఆ ఏదైనా తోటను పిల్లలు జాగ్రత్తగా చూసుకోవడమైనది. ఆ తోటకి కావలివాడుగా ఉన్నాడు. ఆమేన్. ఆ ఏదైనా గార్డెన్ కానీ కావలివాడుగా ఉన్నాడు. వాట్ ఇస్ ద మీనింగ్? ఏంటి ఆ గార్డెన్? సొలొమోను ఏమని రాశాడు? ఓ పిల్లలు గమనించండి, తన ప్రియులను దేనితో పోల్చాడు? ఓ పిల్లలు గమనించండి, ఆ ద్రాక్ష వల్లితో, వనంతో పోల్చాడు, గార్డెన్తో పోల్చాడు. ఓ నిశ్చయంగా ఇక్కడ గమనించండి, అక్కడ ఆదాము దేన్ని కాపలా కాస్తున్నాడు? ఆ వనాన్ని కాపలా కాయాలి. ఆ ఏదైనా తోటకి అతను ప్రియమైన గమనించండి, అక్కడ పిల్లలు వ్యవసాయం చేసేవాడుగా ఉన్నాడు. ఆమేన్. మనందరూ తెలిసి పిల్లలు నిశ్చయముగా ఈరోజు యేసుక్రీస్తు ఆ గొప్ప గార్డెన్ నాటి ఉన్నాడు ఈరోజు. ఆమేన్. ఈ ఫుడ్ హిస్ సీడ్, ఆయన విత్తనాన్ని పెట్టాడు. షీ గాట్ ప్రెగ్నెంట్, ఆమె గర్భం ధరించింది. ఓ పిల్లలను ఫలించడం మొదలుపెట్టింది. ఆ వాతావరణంలో మంచి ఫలాన్ని తీసుకురావడం మొదలుపెట్టింది. ఆ ఫ్రూట్ ఆఫ్ పర్ఫెక్షన్. ఓ పిల్లలు ఎలాంటి పిల్లల్ని తీసుకొస్తున్నారు? లోకం యొక్క పిల్లలు కాదు. ఆమేన్. పిల్లలు నిశ్చయముగా వారు ఏం తీసుకొస్తున్నారంటే పరిపూర్ణమైనటువంటి పిల్లలను తీసుకొస్తున్నారు. ఈరోజు ఆయన యొక్క తోట ఏంటో కాదు కానీ వధువే. ఆ గార్డెన్ ఏదైనా ఎవరో కాదు కానీ వధువే ఉంది ఈరోజు. ఓ నిశ్చయంగా ప్రియమైన దేవుడి రోజు నిశ్చయముగా ఆ యొక్క కావలివాడిగా దేవుడు ఆదామును పెట్టాడు. అతని పని ఏంటంటే ఆ వనాన్ని బాగా చూసుకోవాలి, ఆ వనాన్ని కాపలా కాయాలి, ఆ వనాన్ని ప్రియమైన దేవుడిలో భద్రంగా ఉంచాలి. ఆమేన్. అందుకే పిల్లలు నిశ్చయముగా ఈరోజు యేసుక్రీస్తు ఒక వనాన్ని కలిగి ఉన్నాడు, ఒక తోటను కలిగి ఉన్నాడు, ఆయన ఒక ద్రాక్షవల్లిని కలిగి ఉన్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే మంచి ఫలాలు ఫలించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. యాకోబు ఫలించాడు కొమ్మై ఉన్నాడు. చూడండి, యేసేపు యాకోబు 12 రకాల నేచర్స్ కలిగి ఉన్నాడు. 12 మంది పిల్లలు 12 నేచర్స్ అనుకోండి. ఇక్కడ పిల్లలు అంటే నేచర్, డివైన్ నేచర్. పిల్లల్ని పుట్టించడం అంటే మనం భౌతికమైన పిల్లలు కాదు, స్పిరిచువల్ డివైన్ నేచర్. ఇక్కడ ఆత్మీయంగా చూస్తే 12 రకాల స్వభావాలు కలిగి ఉన్నాడు. అందులో ఒక స్వభావం ఏంటంటే ఫలించడు కొమ్మై ఉంది. ఓట యొద్ద ఫలించడు కొమ్మై ఉంది. కరువు కాలంలో అందరిని రక్షించాడు అతడే. దేవుని మర్మమును పట్టుకోగలిగాడు. అన్నలు కీడు చేసిన వారు, అతన్ని చంపాలని చూసిన వారు ఎదురుకుండా వచ్చిన వారికి ప్రతీకారం చేయలేదు అతను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఫర్గివ్ దెమ్, వారిని క్షమించాడు. అంచేత ఆ గొప్ప స్వభావం యాకోబు కలిగి ఉన్నాడు. ఈరోజు వధువులో కూడా గొప్ప నేచర్ కలిగి ఉంటుంది. ఆమేన్. ఓ నిశ్చయంగా పిల్లలు ఆ కార్యముల కొరకు, ఓ నిశ్చయంగా వాక్యమును గ్రహించి మనం ప్రార్థించాలి. ఆ ఫలాల కొరకు మనం ప్రార్థించాలి. ఓ నిశ్చయంగా పిల్లరా, ఓ అలాంటి లైఫ్ను ప్రొడ్యూస్ చేయడానికి మనం ప్రార్థించాలి. అలాంటి నేచర్ను ఉత్పత్తి చేయాలి. మనము అలాంటి ఫలమును ఉత్పత్తి చేసడానికి మనం మొరపెట్టవలసిన వారమై ఉన్నాం. ఆమేన్. నువ్వెవరు? అసలు నువ్వేమై ఉన్నావు? నేను ఎలా తయారు చేశాడు? నీ నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? నేను నీకు అర్థం అవ్వాలి. ఈ గడి యొక్క వాక్యం ఏంటి? అసలు నీ నుండి ఏం కోరుతున్నాడు ఆయన? ఓ పిల్లలు నేను ఎందుకు తయారు చేశాడు ఆయన? నేను ఎలా తయారు చేశాడు? ఎవరు అసలు? ద్రాక్షవల్లివి. ఓ నిశ్చయంగా ఆయన నీ నుంచి కోరేదేంటో తెలుసా? ఫలాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు.
ఓ పిల్లల మంచి ఫలాన్ని కోరుతున్నాడు. ఇదంతా నీకు అర్థమైతే నువ్వు తప్పకుండా ప్రార్థిస్తావు, అడుగుతావు కరెక్ట్ వేలో. ఓ ప్రభువా, ఇదిగో నేను ద్రాక్షవల్లిని, నీ వనాన్ని, నీ గార్డెన్ నేను. ఆమేన్. ఓ నేను నిష్ఫలంగా ఉండకూడదు, నేను మంచిగా ఫలాలు తీసుకురావాలి, నేను పనికిరాని తీగలను తీసాను నాలోంచి. నువ్వు ప్రార్థించడం మొదలు పెడతావు. ఈ విషయం నీకు అర్థమైతే ఖచ్చితంగా నువ్వు మొరపెడతావు. నువ్వు మొరపెట్టడానికి చాలా విషయం ఉంది అక్కడ. దాని స్తోత్రగలను కాక. లేకపోతే నువ్వు ఒక చర్చ్ మెంబర్ అంతే, అటెండెన్స్ అంతే, ఒక గ్యాప్ ఫిల్ చేస్తావు అంతే, ఒక ట్రెడిషనల్ అంతే. నువ్వు దేవుడు దానికోసం ఎదురు చూడలేదు. దేవుడు మోర్ ఫ్రూట్స్ కావాలి ఆయనకే. విత్తనం భూమిలో నాటేస్తే ఫలించేయదు, నీరు పెట్టేస్తే ఫలించేయదు, పనికిరాని తీగలు కత్తిరిస్తే ఫలిస్తుంది. దేవుని స్తోత్రగలను కాక. ఇది వ్యవసాయం యొక్క పద్ధతి. చూడండి, మీరు అగ్రికల్చర్ రైతులను అడగండి. విత్తనాలు నాటినంత ఫలాలు మనం చూడలేం, నీరు పెట్టినంత ఫలాలు చూడలేం. పనికిరాని చెత్త, ఎండిపోయిన పెరగజైపోయిన అన్ని కూడా పనికిరాని తీగలన్నీ కూడా తీసి పరేస్తేనే, అది శుద్ధి చేయబడితేనే మంచి ఫలాలు బయటకు వస్తాయి. ఆమేన్. అందుకే కీర్తనల గ్రంథం 1:1 ఏముంది? అతడు ఎక్కడ నాటబడ్డాడు? నీటి కాలువల ద్వారా నాటబడ్డాడు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. ఏ ఫ్రూట్ ఆఫ్ పర్ఫెక్షన్, పరిపూర్ణమైన ఫలం ఇస్తాడు తన కాలమందు. సీజన్ ఇది, నీ గడియ, ఇది నీ సమయం, ఇది బ్రైట్ సీజన్. దేవుని స్తోత్రగలను కాక. ఈ యొక్క బ్రైట్ సీజన్లో ప్రియమైన దేవుడు ఖచ్చితంగా ఆమె ఈ గడి యొక్క ఫలాన్ని ఫలిస్తుంది. ఆ ఫ్రూట్ ఆఫ్ పర్ఫెక్షన్ తీసుకొస్తుంది ఆమె ఎక్కడుందో తెలుసా? నీటి కాలువల వారాను. ఆమేన్. నీటి కాలువలు, ఒకటే కాలువ, ఒకటే నీరు, కానీ ఈ 9 కాలువలు. ఆమేన్. ఇంకా చెప్పాలంటే అది బహువచనం. దేవుని నామమున మహిమ కలుగును కాక. అందుకే ప్రియమైన దేవుడు నిశ్చయముగా ఈరోజు మనము 9 వరాలను కలుగున్నాం. మనం ఒకటే నీరు, ఒకటే పరిశుద్ధాత్మ, కానీ 9 వరాలు. ఇంకా ఈ కాల భాషతో మాట్లాడితే ప్రియమైన దేవుడు గమనించండి, నిశ్చయముగా ఒకటే పరిశుద్ధాత్మ, కానీ 7 ముద్రలుగా దేవుడు ప్రత్యక్షపరుచుకున్నాడు. ఈరోజు 7 సీల్స్, ఈ కాలువలు, ఫ్యూరల్. ఈరోజు వధువుని ఎక్కడ నాటాడు? ద్రాక్షవల్లిని. ఆ 7 ముద్రలు ప్రియమైన దేవుడు గమనించండి. ఆ కాలువల వారాను ఆయన నాటాడు, తన ద్రాక్షవల్లిని, తన వనాన్ని అక్కడ నాటాడు. ఈ గడియ వర్తమానంలో నేను నాటాడు. ఆమేన్. దేవుని స్తోత్రగలను గాక. ఎందుకు నాటాడో తెలుసా? ఎందుకు ఈ వ్యవసాయాన్ని మొదలు పెట్టాడో తెలుసా? నీ మీద ఎందుకు ఇంత పెట్టుబడి పెడుతున్నాడో తెలుసా? ఎందుకు ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో తెలుసా? నువ్వు మంచి ఫలాలు ఫలించాలని. తద్వారా దేవుడు మహిమపరచబడతాడు. ఈజ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. దేవుని స్తోత్రగలను గాక. అందుకే ప్రియమైన దేవుడు ఖచ్చితంగా ఈరోజు ఆయన యొక్క కుమారులు కుమార్తెలు వధువు ఎక్కడ నాటబడిందో చూడండి. 7 స్పిరిట్స్. ఆమేన్. 7 ఓటలు, 7 ముద్రలు, ఈడెన్ స్ప్రింగ్స్. నిశ్చయంగా మనం చూస్తున్నాం. ఈరోజు ప్రకటన 10 అధ్యాయము 8-11. ప్రియమైన దేవుడు ఎవరు? 8-11 ఉన్నది ఎవరు? ప్రకటన 10:1 ఎవరు? బలిష్ఠుడైన దూత. ప్రకటన 17 ఎవరు? 7వ దూత. ప్రకటన 8-11 ఎవరు? ఫలించాడు కొమ్మ. ఎక్కడ? 7 ముద్రల యొద్ద ఫలించాడు కొమ్మ. 7 హిడెన్ స్ప్రింగ్స్ దగ్గర ఫలించాడు కొమ్మ. దేవుని స్తోత్రగలను కాక. ఈ గడియలో వధువే ఫలించాడు కొమ్మగా ఉంది. ఆమె ఎక్కడ నాటబడిందంటే ఆ 7 స్ప్రింగ్స్ దగ్గర నాటబడి ఉంది ఈరోజు. దేవుని స్తోత్రగలను కాక. నిశ్చయంగా నిత్యం మనకు తెలుసు. ఈరోజు ఆయన మలాకి 4లోని ఏలియాను పంపించాడు. 7 ఉరుములతను కనుగొన్నాడు ఈరోజు. నిశ్చయంగా ఈ ఓపెన్ ద రాక్. ఆ యొక్క రాక్ ఏమైంది? ఆ గుణపం తీసుకుని కల్లో ఏం చేస్తున్నాడు? బ్రహ్మంగా రాక్ను ఏం చేస్తున్నాడు? ఓపెన్ చేస్తున్నాడు టాప్ని. ఆ గుణపం లాంటివి తీసుకుని ఆ జూనియర్ జంక్షన్కి వచ్చిన కల్లో ఆ టాప్ ఓపెన్ చేస్తా ఉన్నాడు ఆయన. ఓపెన్ దాన్ని తెరుస్తున్నాడు ఆయన. ఓపెన్ ద రాక్. ఆ బండ తెరవబడింది. అక్కడ స్ప్రింగ్స్ బయటకు వస్తా ఉన్నాయి. అక్కడ 7 ఓట్లు బయటకు వస్తా ఉన్నాయి. అక్కడ అలాంటి ప్లేస్లోనే దేవుడు తన వధువు నాటి ఉన్నాడు ఈరోజు. కాలువలు, ఫ్లోరల్, 7 సీల్స్, 7 ఉరుములు. ఆమేన్. ఇప్పుడు నిశ్చయముగా సంథింగ్ ఫౌండ్, సేవ్ సంథింగ్ ఫౌండ్. ఇప్పుడు గమనించండి, ఇన్సైడ్ ఏ ఉన్నాయి? ఈ ప్లాంటెడ్ దేర్. ఆయన తన సంఘాన్ని అక్కడ నాటాడు. ఆమేన్.
దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆ బండ తెరవబడిందా, అందులోంచి ఓటల్ స్ప్రింగ్స్ బయటకు వస్తున్నాయి. ఈడెన్ స్ప్రింగ్స్, దాచబడినటువంటి స్ప్రింగ్స్ అన్ని బయటకు వస్తున్నాయా? అలాంటి కాలువల వారాన్ని తన వధువు నాటి ఉన్నాడా? ఇప్పుడు తన కాలం, తన సీజన్లో ఫ్రూట్స్ తీసుకొస్తుందంటారా? పరిపూర్ణమైన ప్రేమను తీసుకొస్తుందంటారా? పరిపూర్ణమైన ప్రేమ సమస్త భయాల్ని వెళ్ళగొడుతుందంటారా? దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి పిల్లలు, నిశ్చయముగా దాని ఆకులు వాడిపోవు. ఆమేన్. ఓ దేవుడు అక్కడ చీల్చబడ్డాడు. యుగముల బండ, పగిలిన తొట్లు దగ్గర కాదు నేను నాటింది. బ్రోకెన్ సిస్టర్స్, మురికి గుంటల దగ్గర కాదు దేవుడు నేను నాటింది. దేవుడు నిత్యము ఊరడి బండ దగ్గర దేవుడిని నాటి ఉన్నాడు ఆయన. దేవుడు మన మహిమ కలుగును గాక. ఓ నిశ్చయంగా ప్రియమైన దేవుడులారా, నువ్వు ఆయనలో లేకపోతే ఫలించలేవు. మెసేజ్లో నువ్వు నాటబడాలి, ముద్ర లోపల నువ్వు నాటబడాలి, ఈడెన్ స్ప్రింగ్స్ లోపల నువ్వు నాటబడాలి, ఆ బండ లోపల నువ్వు నాటబడాలి. ఆయన యందు ఉంటేనే మీరు బహుగా ఫలిస్తారు. లేకపోతే మీరు ఎంత ట్రై చేసినా ఫలాలను మీరు తీసుకొని రాలేరు. ఎవరిలైతే డివైన్ నేచర్ లైఫ్ ఉందో వారే తీసుకురాగలరు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, చాలా మంది ప్రజలు కేవలం చర్చ్ అటెండెన్స్ అండి, మెంబర్షిప్ అండి. దిస్ ఇస్ నాట్ డినామినేషన్. దేవుడు సభ్యత్వం కోరట్లేదు. దేవుడు కావాల్సింది ఏంటో తెలుసా? ఫలం. ఏ ఫ్రూట్ ఆఫ్ పర్ఫెక్షన్. ఈ గడియ ఫలం. ఈ గడియ ఫలం ఏంటో నీకు అర్థం అవ్వాలి. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? తన కాలమందు ఫలం ఇచ్చే చెట్టు వలె. ఏంటి సీజన్లో నువ్వు తీసుకురావాల్సింది? ఆమేన్. నీకు వాక్యం బయలుపరచబడాలి. అప్పుడు నువ్వు కేక పెడతావు, అప్పుడు నువ్వు ప్రార్థించడం మొదలు పెడతావు. ఏం తీసుకురావాలని నీకు అర్థమైతే దానికోసం క్రయింగ్ 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 ఇన్ ద ఆల్టర్, నువ్వు బలిపీఠం దగ్గర ఏడ్చి మొరపెడతా ఉంటావు. దేవుని నామమున మహిమ కలుగును గాక. చర్చికి వస్తుంటారు, ఒక పావు గంట కూడా అవ్వదు, ఒక 10 నిమిషాలు కూడా అవ్వదు. బయట చూస్తూ ఉంటారు, అడు చూస్తూ ఉంటారు, కూర్చోలేరు. ఆమేన్. చూడండి వాళ్ళు ఎలాంటి ఫలాలు ఫలిస్తున్నారు చూడండి. 4-5 సార్లు నీళ్ళకి తిరుగుతూ ఉంటారు, వాటర్కి 4-5 సార్లు వాష్రూమ్కి తిరుగుతూ ఉంటారు. వాట్ ఈస్ దిస్? వాళ్ళకి కాన్సన్ట్రేషన్ లేదు, వాళ్ళ దీనిపైన మనసు లేదు వాళ్ళకి. కేవలం చర్చ్ అటెండెన్స్ అంతే వాళ్ళకి. ఇక వర్తమానం, ఏ 7 స్ప్రింగ్స్ బండ తెరవబడింది, రాక్ ఓపెన్ చేయబడింది, అక్కడ నాటబడ్డాం, ఫ్రూట్ ఆఫ్ పర్ఫెక్షన్ తీసుకురావాలి. ఇది నీ సీజన్, అందుకే దేవుడిని ఎన్నుకున్నాడు, అందుకే నేను అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఈ వాక్యం, ఈ ప్రణాళిక నీకు అర్థం అవ్వాలి. నువ్వెవరో, నువ్వేం తీసుకురావాలి నీకు తెలియాలి. ఇవన్నీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఓన్లీ చర్చ్ అటెండెన్స్ అంతే. ఐఎమ్ ఏ ట్రెడిషనల్ బిలీవర్, నేను ఒక ఆచార విశ్వాసం అంతే. అందుకే వారు చూడండి ప్రియమైన దేవుని గమనించండి, వారి జీవితాల్లో మనం చూస్తాం, ఒక్క సర్వీస్లో 4-5 టైమ్స్ వెళ్తారు బయట. ఒక గంటన్నర సర్వీస్లో. ఎందుకు? వాళ్ళు కూర్చోలేరు, వారి వల్ల కాదు, వారు దీంతో ఏకమవ్వలేరు, కనెక్ట్ అవ్వలేరు. ఓ ప్రియమైన దేవుడు, నిశ్చయముగా అలాంటి వారి కోసంగా దేవుడు ఎదురు చూసేది. ఆయన యందు మీరు, నా యందు మీరు, మీ యందు నేను ఉన్న యెడల మీకు ఏది ఇష్టమాడు కూడా అది మీకు అనుగ్రహించబడుతుంది. 7వ వచనం చదవండి. నా యందు మీరును, మీకు తెలుసా వాక్యం? నా యందు మీరును, మీ యందు నేను ఉన్న యెడల మీకు ఏది ఇష్టమాడు కూడా అది మీకు అనుగ్రహించబడుతుంది. యేసుక్రీస్తు ఈ మాట పలికిన తర్వాత 2000 years అయింది ఇప్పుడు ఇది, ఈ మాట పలికి. ఆమె ఈ మాట పలికి, యేసు పలికి, శిష్యులతో పలికి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 2000 సంవత్సరాలు అయిందండి. 2000 సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి వచ్చి ఈ లేఖనాలన్నీ పట్టుకొని, ఈ 7వ వచనం పట్టుకొని ఆమె ఫలాన్ని తీసుకొచ్చింది. అక్కడ ఆమె విశ్వాసం అనే ఫలాన్ని తీసుకొచ్చింది. ఆమేన్. ఓ పిల్లలు గమనించండి, ఫస్ట్ టైం యేసుక్రీస్తు పలికిన తర్వాత ఫస్ట్ టైం ఈ లేఖనాన్ని ఫుల్ఫిల్ చేసింది ఎవరో తెలుసా? ఈ కాలంలో హట్టి ఒక విధవరాలు ఒక చిన్న గృహంలో పుట్టింది. ఆమేన్. ఆమెకు పెద్ద గృహం ఏమీ లేదు. ఆమేన్. ఆమె పెద్ద ధనవంతురాలు ఏమీ కాదు. ఆమె ఒక చిన్న విధవరాలు. హట్టి రైట్. ఈ కాలంలో ప్రియమైన దేవుని గమనించండి, ఈ సీజన్ ఏంటో గుర్తించింది. వాట్ ఇస్ ద కమిషన్? ఆమెకు బయలుపరచబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. షీ నోస్ ద మిస్టరీ. ఆమెకు మిస్టరీ అర్థమైంది. షీ నోస్ ద ప్రామిస్ దిస్ అవర్. ఈ గడియ వాగ్దానం ఏంటో ఆమెకు అర్థమైంది. షీ రికగ్నైజ్ ద ప్రాఫెట్. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రవక్తను గుర్తించింది. ఆమేన్. షీ ఫౌండ్ ద గాడ్ ఇన్ ఎ మ్యాన్. ఆమె దేవుడు మనిషిలో ఉన్నాడని గుర్తించింది.
ఆమెకు అర్థమైంది. దేవుని స్తోత్రం కలుగును గాక. విలియం బ్రన్హం అనే వ్యక్తిలో దేవుడు ఉన్నాడు. ఈ గడియ వాగ్దానం ఏంటో, ఏ ఫలాన్ని తీసుకురావాలో, వాట్ ఇస్ ద కమిషన్ అన్ని ఆమె ఎరిగి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. She have had a faith. She know what is this hour. గడి అంటే ఆమెకు తెలుసు. She know what is the commission. ఆమెకు తెలుసు ఇక ఆజ్ఞ ఏంటో. She knows what is the promise this hour. ఈ గడి వాగ్దానం అంటే ఆమె ఎరిగి ఉన్నది. ఎప్పుడైతే ప్రవక్త చిన్న చెక్కలింట్లో కూర్చుని ఆ ఉడతల కోసం మాట్లాడుతున్నాడు, ఉడతల కోసం సాక్ష్యం ఇస్తున్నాడు, స్పోకెన్ వర్డ్ ద్వారా, పలకబడిన మాట ద్వారా, ఆమేన్, మానవ పెదవుల ద్వారా సృష్టి చేశాడని చెప్పి, జీవాన్ని ఉనికిలోకి తీసుకొచ్చాడని చెప్పి, ఆమేన్, ఆయన ఎప్పుడైతే టెస్టిఫైయింగ్ సాక్ష్యం ఇస్తా ఉన్నాడో, ఆమె అక్కడ ఏదో టీయో లేకపోతే సంథింగ్ ఏదో చేస్తూ ఆ మాటలు వింటా ఉంది. ఆ కిచెన్ లోంచి ఆ బ్రహ్మం గారు స్నేహితులు మాట్లాడుకున్న మాటలని వింటూ ఉంది. ఓ వెంటనే ప్రియమైన దేవుని గమనించండి, ఆమె ఏం పొందుకుందో తెలుసా? She got a fight. విశ్వాసాన్ని పొందుకుంది ఆమె. ఆమె గుర్తించింది గడియ వాగ్దానం ఏంటో. దిస్ ఇస్ ద థర్డ్ పుల్. ఇది మూడోది పని గుర్తించింది ఆమె. దేవుని స్తోత్రం కలుగును గాక. వెంటనే ప్రియమైన దేవుని గమనించండి, ఆమెకు అర్థమైపోయింది గడిలో ఏ ఫలాన్ని తీసుకురావాలో, ఈ గడిలో ఏ ఫ్రూట్ తీసుకురావాలని అర్థమైపోయింది ఆమెకి. ఓ నిశ్చయంగా ప్రియమైన దేవుడురా, మనకు తెలుసు ఆమె ఫలించడు కొమ్మగా మారిపోయింది. ఆ 7-fold మిస్టరీ ఆమె కలిగి ఉంది. ఓ తెరవబడిన బండలోంచి వచ్చే నీరు యొద్ద కాలువలు వద్ద ఆమె నాటబడి ఉన్నది. ఆమె ఫలించడు కొమ్మగా ఉంది బావి యొద్ద ఈరోజు. అందుకే మీకేది ఇష్టం అడుగుడి. హట్టి నీకేం కావాలి అడుగు. ఆమేన్. నీకేం కావాలి అడుగు. అభిషేకం దిగొచ్చింది రోజు. ఓ నిశ్చయంగా బ్రహ్మం, సోదరుడు బ్రహ్మం, నువ్వు చెప్పింది సత్యం, నథింగ్ బట్ దట్ ఇస్ ట్రూత్ అని చెప్పింది ఆమె. ఈ గడియ వాగ్దానం గుర్తుపట్టింది. ఏంటి పలికితే వచ్చేసాయా? కారణం వెతకలేదు ఆమె. ఇది నమ్మాలా? పోనీ ప్రార్థించాడంటే అది వేరే విషయం. జస్ట్ పలికితే వచ్చేసాయంట అక్కడ. ఆమె ఏమి కారణాలు రీజనింగ్ వెతకలేదు, ఆమె ఏమి తడుక్కోలేదు, ఆమె ఏమి ప్రియులు ఇంకో దానికి డౌట్ లేదు, సందేహాలు లేవు, ఏమీ లేవు. ఆమె కేవలం నమ్మింది అంతే. ఈ గడియ వాగ్దానం అని ఆమెకు అర్థమైపోయింది. ఈ కాలంలో ఏ ఫలాలు తీసుకురావాలకు అర్థమైపోయింది. ఎలాంటి పరిచర్య కలిగి ఉందో అర్థమైపోయిందో. సన్ ఆఫ్ మ్యాన్ మినిస్ట్రీ అర్థమైపోయింది. ఆదికాండం 1వ అధ్యాయంలో మరలా దేవుడు మానవ పెదవులతో, ఓ పిల్లల, ఆదికాండం 1వ అధ్యాయంలో పలికిన దేవుడు ఈరోజు మరలా మానవ పెదవుల ద్వారా మాట్లాడాడని, సేమ్ క్రియేటర్ అని, స్టిల్ ఇంకా సృష్టికర్త అని గుర్తించేసింది. సోదరు బ్రహ్మం, నథింగ్ బట్ దట్ ఇస్ ట్రూత్. నువ్వు చెప్పింది ఏంటో కాదు, సత్యమై ఉందని చెప్పింది ఆమె. వెంటనే బలమైన అభిషేకం ఆమె పైకి దిగి వచ్చింది. అక్కడ ఆ ఇంటి పైకి పరిశుద్ధాత్మ కుమ్మరించుకున్నాడు అక్కడ. ఆమేన్. మీకు ఏది ఇష్టం అడుగుడి. ఫస్ట్ టైం ఈ చివరి దినాల్లో లేఖనాన్ని నెరవేర్చింది ఆమె. దాని స్తోత్రం కలుగును గాక. అవును పిల్లరా, అదే విశ్వాస యొక్క స్థానం. ఆ స్థానంలోకి నువ్వు రావాలి. దట్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ పర్ఫెక్షన్. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? ఆ స్థానంలోకి నువ్వు వస్తేనే నువ్వు ర్యాప్చర్లోకి వెళ్తావు. హట్టి రైట్ ఈరోజు పరలోకంలో ఉందని నమ్ముతున్నారా? అదిగా ఆరో పరిమాణంలో ఉందని నమ్ముతున్నారా? ఎస్ సార్, ఉంది. ఎందుకంటే బిలీవర్ పొజిషన్ ఇన్ ద క్రైస్ట్, క్రీస్తులో విశ్వాస స్థానం ఏంటో తెలుసా? అదే. అదర్వైజ్ నిష్ఫలులుగా ఉంటాం మనం. ఆ స్థానంలోకి నువ్వు రాకపోతే, నువ్వు ఆ స్టాండర్డ్లోకి రాకపోతే, హటిరైట్ స్టాండర్డ్లోకి నువ్వు రాకపోతే, ఆమె నువ్వు ఫ్రూట్ఫుల్నెస్గా ఉంటావు, ఫలింపుల యూజ్ఫుల్నెస్, పనికిరాని తీగలా ఉంటావు. దానివల్ల డేంజర్, ద్రాక్షవల్లికి హాని, ఈ ఎండిపోయిన ఆకులు కొమ్మల వల్ల హాని. దేవుడు వాటిని కత్తిరించేస్తాడు. అందుకే రాత్రికాల సమయంలో ప్రియులారా, ఈ గడియ వాగ్దానం నీకు అర్థమైతే ఈ రాత్రి గట్టిగా కేకబెట్టి దేవుడిని అడుగు, నా స్థానంలో పెట్టమని అడుగు. నీకేది ఇష్టమో పలుకు. నా యందు నువ్వు, నీ యందు నేను ఉండేలా. మీకేది ఇష్టం అడగండి. ఏంటది? క్రీస్తులో విశ్వాస స్థానం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆ స్థానంలోకి వధువు రావాలి. ప్రతి దేవుని కుమారుడు ఆ స్థానంలోకి రావాలి. ఆ స్థానంలోకి వస్తేనే ఖచ్చితంగా మనం ర్యాప్చర్లోకి వెళ్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ గడియ వాగ్దానం గ్రహించాలి. దేవుడు మానవుడు ఐక్యమైన గ్రహించాలి. ఆమేన్.
ఓ ఖచ్చితంగా ఇవన్నీ నీకు అర్థమవ్వాలి, ఇవే ఫలాన్ని తీసుకురావాలి నీకు అర్థమవ్వాలి. అందుకే ఇప్పుడు ముఖ్యంగా అటిరైట్ స్థానంలో పెట్టబడి, ఈరోజు నువ్వు నేను కూడా స్థానంలో పెట్టబడాలి. ఆ స్థానంలోకి రావాలి సంఘం. చూసారా నిశ్చయంగా ఆయన ఏమన్నాడు చూడండి, అలా నువ్వు బహుగా ఫలిస్తే నా తండ్రి మహింపరచబడతాడు. ఓ తండ్రి ఏం చేస్తాడు దాన్ని బట్టి హ్యాపీ, ఆ వ్యవసాయకుడు చాలా హ్యాపీ, ఆ ఫలాలను బట్టి సంతోషిస్తాడు. అందుకే 16వ వచనంలో ఏమన్నాడు, మీరు నన్ను ఎన్నుకోలేదు, నేనే మిమ్మల్ని ఎన్నుకున్నాను. ఎందుకు ఎన్నుకున్నాడు? వాట్ ఇస్ ద పర్పస్? చూడండి 16వ వచనం, మీరు నన్ను ఏర్పరచుకోనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును ఆ ఫలములు నిలిచియుండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు చూడండి, పర్పస్ చూడండి. దేవుడు ఎందుకు పిలిచాడు మనల్ని, ఎందుకు ఏర్పరచుకున్నాడు తెలుసా? దిస్ ఇస్ ద పర్పస్. మీరు ఫలించినట్లు, అది గొప్ప ఎక్స్పెక్టేషన్. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రియమైన దేవుడా, నిశ్చయముగా ఆయనకి సంఘ సభ్యులందరూ ఇంట్రెస్ట్ లేదు, ఆయనకి ఫ్రూట్స్ కావాలి. అందుకే నాటాడు, అందుకే మనల్ని ఎన్నుకున్నాడు ఆయన. ఈ గడియ ఫలం తేవాలి నువ్వు. ఈ 7వ సంఘకాలం ముగింపులో ఖచ్చితంగా సోదరి సోదరులారా, నీవే తీగవై ఉన్నావు నువ్వు. దేవుడు ఏం వాగ్దానం చేశాడు ఈరోజు? మరలా మనము ఆ గొప్ప వాగ్దానం తీసుకురావాలి. మనం ఆ గొప్ప రెస్టరేషన్ ఈ గడియలో వాగ్దానం చేయబడింది. ఆమేన్. వాగ్దానం చేయబడింది. మరలా అలాంటి ఫ్రూట్స్ ఇప్పుడు గమనించండి, మనం తీసుకురావాలి, ఇంకా ఎక్కువగా ఫలించాలి. దేవుడు ఈరోజు వధు వృక్షం యొక్క పునరుద్ధరణ కోసం అందుకే బోధించాడు. మరలా మనం ఇప్పుడు గొప్ప రెస్టోరేషన్ టైంలో ఉన్నాం, మనం పునరుద్ధరించబడిన సమయంలో ఉన్నాం మనం. ఆమేన్. అందుకే ప్రియమైన దేవుడు ఖచ్చితంగా ఈ గడియ వాగ్దానం ఏంటంటే పునరుద్ధరణ, వధు వృక్షం యొక్క పునరుద్ధరణ. ఈరోజు ఆ ఫ్రూట్ ఆఫ్ పర్ఫెక్షన్ తీసుకురావాలి మనము. పునరుద్ధరణ నమ్ముతున్నారు, ఇది రెస్టరేషన్ టైమేనా? చూడండి, ఒక చిన్న అంశం చెప్పేసి ట్రైబ్లోకి వెళ్ళిపోతాం. కీర్తన గ్రంథం 80వ అధ్యాయము, త్వరగా కీర్తన గ్రంథం 80వ అధ్యాయం 8వ వచనం, త్వరగా గట్టిగా చదవాలి. కీర్తన ఇదిగా అర్థమయ్యేటట్టు చదవాలి. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి. ఆమేన్. చూడండి, గమనించండి, వర్డ్ బై వర్డ్. జస్ట్ మనం ట్రైబ్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ ఎవరంటే రాజైన దావీదు రాసిన కీర్తన. అయితే దావీదు దీన్ని పాడుతూ ఉన్నాడు. ఈ దావీదు ఏమన్నాడంటే ప్రియమైన గమనించండి, నిశ్చయముగా ఆయన ద్రాక్షవల్లి కోసం మాట్లాడుతున్నాడు. దేనికోసం మాట్లాడుతున్నాడు? ఆయన ద్రాక్షవల్లి కోసం మాట్లాడుతున్నాడు. ఆయన ఐగుప్తులో ఏం తీసుకొచ్చాడు? ఆయన ఒక ద్రాక్షవల్లిని తెచ్చి ఏం చేశాడు? నాటాడు ఆయన. నువ్వు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చుకుని అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నువ్వు నాటితివి. చూడండి, దేవుడు ఐగుప్తులోంచి వారిని బయట తీసుకొచ్చి కానాన్ అనే ల్యాండ్లో నాటాడు, వారిని కానాన్లో నాటాడు. ఆమేన్. ఇప్పుడు నేచురల్, ఇది ఇజ్రాయెల్ నేచురల్ టైప్. ఇక్కడ వీఆర్ స్పిరిచువల్ ఇజ్రాయెల్స్. ఇప్పుడు అది షాడో, ఇది రియాలిటీ ఫామ్ అయి ఉంది. ఇప్పుడు దేవుడు లోకంలోంచి మనం తీసుకొచ్చాడు. దేవుడు మనల్ని ఎక్కడ నాటాడు తెలుసా? ఈ వర్తమానం అనే కాలంలో నాటాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. క్రీస్తులో నాటాడండి. ఎంతమంది నమ్ముతున్నారు భీముడు దేవుళ్ళారా? అదేమైంది? ఇప్పుడు నాటినప్పుడు దానికి తగిన స్థలం సిద్ధపరిచింది. దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. ఆమేన్. చూడండి పిల్లరా, మొత్తం ఓ ల్యాండ్ అంతా కూడా అక్కడ అది నింపబడిపోయింది. ఓ ల్యాండ్ అంతా కూడా విస్తరించింది అది. దీన్ని మనం ప్రియమైన దేవుడు సంఘకాలాలకు ముడివే చూస్తే మొట్టమొదటిగా దేవుడు సంఘాన్ని ఆ యొక్క ప్రియమైన దేవుడు ఆ యొక్క లోకములోంచి వేరు చేసి, ఆ యొక్క సంఘ శాఖలోంచి వేరు చేసి, ఆమేన్. ఏం చేసేది తెలుసా? ఆయన క్రీస్తు అనే పరిశుద్ధాత్మని ఆ యొక్క ప్రియమైన దేవుడు ఆ కానాన్లో దేవుడు నాటాడు. ఆ రోజు అప్పుడు మంచి ఫలాలతో నిండిపోయింది అది. దేశమే కాదు, ప్రపంచం అంతా విస్తరించింది. మీరు సర్వ సృష్టి కలిసి వార్తను ప్రకటించండి. నిశ్చయంగా ప్రియమైన దేవుడు మనకు తెలుసు, వాళ్ళు చాలా బలముగా ఫలించడం మొదలుపెట్టారు. విస్తరించడం మొదలుపెట్టారు. ఆమేన్. నిశ్చయంగా పిల్లలు మనకు తెలుసు, వాళ్ళు పూర్తిగా ల్యాండ్ అంతా నింపేశారు.
ఇంకా విస్తరించిపోయారు, కొండలను కప్పేశారట. దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించను. దాని తీగలు సముద్రముల వరకు వ్యాపించను. ఓప్రటిస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించను. ఆమేన్. ఓ ప్రియమైన గమనించండి, ఎంతవరకు విస్తరించిందో చూడండి. స్థానికంగానే కాదు దాని ఫలాలు, ప్రపంచమంతా విస్తరించింది. మీరు సర్వ సృష్టికి వెళ్ళండి, మీ ఫలాలు అందరూ తినాలి, మీరు బహుగా విస్తరించండి. కొండలు దాటిపోయినాయి, సముద్ర తీరాలు ప్రాంతాలు అన్ని వ్యాపించేసే ద్రాక్షవల్లి. సత్యం అంటారా ప్రియమైన దేవుని బిడ్డలారా? దాన్ని ఎక్కడ నాటాడు? పరిశుద్ధాత్మలో నాటాడు దేవుడు, కానాల్లో నాటాడు దేవుడు దాన్ని. దేవుని స్తోత్రములు కాక. ఓ నిశ్చయంగా ప్రియమైన దేవుడు మనకు తెలుసు, ఆమెకు దేవుడు గొప్ప ప్రొటెక్షన్ ఇచ్చాడు. చూడండి, ఏమన్నా దోవ నడిచి వారందరూ దాన్ని తెంచిపోయినట్లు దాని చుట్టూనున్న కంచెలను నువ్వు ఎలా పాడు చేసేదివి? దాని చుట్టూ ఏమేశాడు దేవుడు? కంచె వేశాడు, ప్రొటెక్షన్, భద్రత వేశాడు. ఫస్ట్ ఎందుకు? వ్యవసాయకుడు. ఆమేన్. ఓ నిశ్చయంగా ప్రియమైన మనకు తెలుసు, దేవుడు దాన్ని ఎంతగానో భద్రపరిచాడు. ఆమేన్. మనకు తెలుసు మంచి ఫలాలు ఫలించింది అది. ఆ సంఘం నీటి కాలువల వరానది నాటబడింది. ఆ సంఘం ఫలాలు, 9 వరాలు, 9 ఫలాలు, 5 రకాల పరిచర్య, సువార్థికులు, కాపర్లు, ఉపదేశకులు అన్ని కలిగి ఉంది ఆ సంఘం. ఆ చెట్టు నిండా ఫలాలు ఉన్నాయి. అక్కడ దేశమంతా నింపేశారు వాళ్ళు, ప్రపంచమంతా వ్యాపింపజేసేశారు వాళ్ళు. దాని చుట్టూ భద్రత వేశాడు దేవుడు. ఆమేన్. వాళ్ళ ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు వారికి తెలుసా విషయం. ఓ వారిని తీసుకొచ్చి దేవుడు పరిశుద్ధాత్మని వాగ్దాన దేశంలో నాటాడు. సొలొమోను చూడండి పిల్లరా, గొప్పగా ఫలించాడు. ప్రపంచమంతా అతని కోసం వ్యాపించింది. అతని తీగలు ప్రపంచమంతా వ్యాపించాయి. శాపదేశపు రాణి ఓ పిల్లలు అతని జ్ఞానం కోసం వచ్చింది ఆ రోజు. ఎంతమంది నమ్ముతారు నాలెడ్జ్ ఒక ఫ్రూట్ అని? ఆమేన్. విశ్వాసం ఒక ఫలమేనా? విశ్వాసం అనేది ఏంటి? సద్గుణం ఫలమేనా? సద్గుణం ఏంటి? జ్ఞానం ఫలమేనా? అవును ప్రియమైన దేవుని గమనించండి, నిశ్చయంగా ఫలం కోసం శాప ఇతర దేశం నుంచి ఆ యొక్క శాప దేశం రాని వచ్చింది. మోర్ ఫ్రూట్స్ కలిగి ఉన్నాడు సొలొమోను. విస్తరించాడు ప్రపంచం అంతా, గోల్డెన్ ఎస్ తెచ్చాడు. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును కాక. అయితే నెబుకద్నెజర్ చూడండి, నో ఫ్రూట్స్, ఫలాలు లేవు. ఆమేన్. దేవుడు దాన్ని నరికివేస్తాడు. మనకు తెలుసు, ఫలింపని ప్రతి చెట్టు నరకబడుతుంది అన్నాడు దేవుడు. అయితే పిల్లలు దేవుడు ఏం చేస్తాడు? ఇక్కడ వాజ్ ప్రేయింగ్, ప్రార్థిస్తున్నాడు. ఏమన్నాడు? దాని చుట్టూనున్న కంచెలను నువ్వు ఎలా పాడు చేసేదివి? అడుగు పంది దాన్ని పెకలించుచున్నది, పొలములోని పశువులు దాన్ని తినివేయుచున్నవి. సైన్యములకు అధిపతి దేవా, ఆకాశములోంచి చూడుము. ఏం చేస్తున్నాడు? క్రైయింగ్, మొరపెడుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు. ఓ లార్డ్, వన్స్ మోర్ అని అడుగుతున్నాడు. నీ ద్రాక్షవల్లిని చూడు. ఆమేన్. దాని యొక్క ఫస్ట్ ప్రియమైన దేవుని గమనించండి, అది నాటబడినప్పుడు దాని రెమ్మలు విస్తారంగా వ్యాపించాయి, ప్రపంచమంతా వ్యాపించాయి. ఆమేన్. కానీ దాని కంచె కొట్టివేయబడింది, దాని ప్రొటెక్షన్ తీసివేయబడింది. గాడ్ వాజ్ హెర్ ప్రొటెక్షన్. ఆమె యొక్క భద్రత దేవుడే. ఆమేన్. ఏం చేశాడు దేవుడు? తీసివేశాడు. సాతాన్ విల్ వాక్ ఇన్ ద చర్చ్. సాతానుడు ఏం చేస్తాడు? సంఘములో నడుస్తున్నాడు. ఈ పికప్ సమ్వన్. ఓ ప్రియమైన దేవుడు ఎవరినో తీసుకుంటున్నాడు. ఓ పిల్లలు ఏదో చేస్తున్నాడు. ఓ సాతాను సంఘములో నాట్యం ఆడుతున్నాడు. ఓ పిల్లలు గమనించాడు, నెబుకద్నెజర్ వచ్చి ఏం చేశాడు? లైక్ నెబుకద్నెజర్ పాలస్తీనాలో, కానాన్లో నడుస్తున్నాడు. ఇశ్రాయేలు దేవుని ప్రజల మధ్యలో నడుస్తున్నాడు. ఎవరతను? నెబుకద్నెజర్. యెరూషలేములో నడుస్తున్నాడు, కానాన్లో నడుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఈ పికప్ సమ్ వెజల్స్, హోలీ వెజల్స్, ఆ పరిశుద్ధమైన పాత్రలు తీసుకున్నాడు. ఆమేన్. వాటన్నిటిని తీసుకుని బబులోనికి చెరపట్టిపోయాడు. ఈరోజు గమనించండి పిల్లరా, వాళ్ళు ఆ చెరలోకి పోయారు. ఓ ఈరోజు మనందరూ తెలుసు ఏ విధంగా సంఘం చెరలోకి పోయిందో. నికోలాతుల క్రియలు వచ్చి సంఘంలో నడవడం మొదలుపెట్టారు. నికోలాన్స్ వాక్ ఇన్ ద చర్చ్. బిలామ్ ఓ పిల్లలు గమనించండి, బిలాములు వాక్ ఇన్ ద చర్చ్, ఎజ్బేల్ వాక్ ఇన్ ద చర్చ్, అతల్య వాక్ ఇన్ ద చర్చ్.
వాట్ డిడ్ హ్యాపెన్? ఏం జరిగింది? హిస్టరీ చూడండి, ఏం జరిగింది? ఓ పిల్లలు గమనించండి. ఈ పికప్ సమ్ వన్ హోలీ, పిల్లలు గమనించండి. ఈ పికప్ వర్జన్స్, ఈ పికప్ హ్యాంగ్మ్యాన్స్, అందరూ తీసుకుని బానిసలుగా చేశారు వాళ్ళు. కిల్ దెమ్, చంపారు వాళ్ళు. ఓ హోలీ ల్యాండ్లోకి అతల్య వచ్చింది, ఏం చేసింది? ఆమేన్. ఓ పిల్లల రాయల్ సీన్ అంతా నాశనం చేసింది. నెబుకద్నెజర్ ఏం చేశాడు? ఓ పిల్లలు చెరపట్టాడు అందరినీ కూడా. ఓలి వెదలను చెరపట్టాడు. ఎందుకు? దాని చుట్టూ ఉన్న కంచెలను ఏం చేశాడు? దేవుడు తీసివేశాడు. అడుగు పందులు వచ్చేసాయి లోపలికి, పశువులు వచ్చేసాయి లోపలికి, అతల్య లాంటి పశువులు వచ్చేసాయి, నెబుకద్నెజర్ లాంటి అడుగు పందులు వచ్చేసాయి, ద్రాక్ష తోటను పాడు చేస్తా ఉన్నాయి. ఓ దయ్యములు, ఓ పిల్లలు గమనించండి, నికోలాతులు, ఓ క్రియలు, ఓ బిలామిజం సంఘంలోకి ఎంటర్ అయిపోయాయి. ఓ సంఘంలో వాక్ చేస్తూ ఉన్నాయి. ఓ పిల్లలు సంఘాన్ని తీసుకుని పెత్తనం చేస్తూ ఉన్నారు, సంఘం పైన అజమాయిషి చేస్తూ ఉన్నారు. మ్యాన్ పిల్లలు ఓవర్ ద మ్యాన్, మనిషి జయిస్తూ ఉన్నాడు. ఓ ఏం జరుగుతుంది అక్కడ? కంచెను తీసివేశాడు దేవుడు. ఆమేన్. మనందరూ తెలుసు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ బబులోనులో వాళ్ళకి ఆరాధన లేదు, వాళ్ళకి ఫీస్ట్ లేడు, వాళ్ళకి పస్కా లేదు, వాళ్ళకి పెంతెకోస్తు లేదు, వాళ్ళకి ప్రథమ ఫలం లేదు, అక్కడ ప్రథమ ఫలాల పండుగ లేదు, అక్కడ ప్రాయశ్చిత్తార్థం లేదు, అక్కడ సాక్రిఫైస్ లేదు, అక్కడ వర్షిప్ లేదు, టెంపుల్ లేదు, ఏమీ లేదు వాళ్ళకి. అదే యెరూషలేములో ఉన్నప్పుడు 3 times యవనస్తులు అందరూ సంవత్సరానికి 3 సార్లు దేవాలయంలో కనబడాలి. ఆమేన్. ఓ పిల్లలు గమనించండి, వాళ్ళకి సాక్రిఫైస్ ఉంది, అక్కడ పస్కా ఉంది, అన్నీ ఉన్నాయి, అక్కడ వర్షిప్ ఉంది, అక్కడ ప్రతిదీ ఉంది అక్కడ యెరూషలేములో ఉండగా. కానీ ఇప్పుడు వాళ్ళు బబులోనులోకి వచ్చిన తర్వాత ఏమీ లేవు వాళ్ళకి. చెరపట్టబడింది సంఘం. ఆమేన్. ఓ మనందరూ తెలుసు పిల్లలు గమనించండి, అక్కడ నిశ్చయముగా వాళ్ళకి ప్రొటెక్షన్ లేదు బబులోనులో. వాళ్ళ కంచెలు తీసివేయబడ్డాయి. ఓ నిశ్చయంగా ప్రియమైన దేవుడు మనందరూ తెలుసు. ఆమేన్. ఆ వైల్డ్ బీస్ట్, అడవి పంది. ఏంటది? అడవి పంది అంటే వైల్డ్ బీస్ట్, అది అడవి మృగం. బీస్ట్ అంటే పవర్. వాట్ ఇస్ ద మీన్? బీస్ట్ అంటే పవర్. ఆమేన్. ఏం చేస్తుంది బీస్ట్? ఎక్కడికి వచ్చింది? సంఘంలోకి ఎంటర్ అయింది. ఓ పిల్లలు గమనించండి, ఈ యొక్క వైల్డ్ బీస్ట్ దేవుని నామమున మహిమ కలుగును గాక. ఓ ప్రియమైన దేవుడు, నిశ్చయముగా సంఘం ఫస్ట్ దే హ్యాడ్ ఎ హోలీ స్పిరిట్, దే హ్యాడ్ ఎ ప్రేయర్ మీటింగ్స్, దే హ్యాడ్ ఎ సింగ్స్ అండ్ సాంగ్స్, దే హ్యాడ్ ఎ యూనిటీ, దే హ్యావ్ గిఫ్ట్స్, దే హ్యావ్ ఫ్రూట్స్, ఆల్ ఆఫ్ దట్. ఆమేన్. ఎప్పుడైతే కంచె తీసివేశాడో, ఓ అడుగు పందులు వచ్చేసాయి, వైల్డ్ బీస్ట్లు వచ్చేసాయి, ఓ నికోలాస్ వచ్చేసాయి, ఓ పిల్ల సమస్త క్రియల లోపల ప్రవేశించాయి. ఓ పిల్ల నిశ్చయముగా అక్కడ అన్ని ఫలించే తీగలు కాదు. ఫస్ట్ చర్చ్ కూడా అన్ని ఫలించే తీగలు లేవు అక్కడ కూడా అననీయ సప్ఫీరాలు ఉన్నాయి, కత్తిరించబడ్డారు వాళ్ళు. అక్కడ కూడా అందరూ ఫలించలేదు. హుమేనై ఉన్నాడు, పిలేతు ఉన్నాడు, అలెగ్జాండర్ ఉన్నాడు, వీళ్ళందరినీ కత్తిరించాడు దేవుడు. దేమా ఉన్నాడు, కత్తిరించాడు దేవుడు. పౌలు అన్నాడు, మీరు దేవుని వ్యవసాయమై ఉన్నారు, పనికిరాని తీగలను ఏం చేస్తున్నాడు? ఫలించిన తీగల్ని తీసి పారేస్తున్నాడు దేవుడు. ఓ ప్రియమైన దేవుడు, నిశ్చయముగా మనందరూ తెలుసు, దేవుడు అక్కడ ఫలించేడు కొమ్మల గురించి మాట్లాడుతున్నాడు. ఓ వైన్ ఏం చేస్తున్నాడు ఆయన? ఫ్రూనింగ్, పనికిరాను కత్తిరించేస్తున్నాడు ఆయన. ఓ పౌలు అన్నాడు, అట్లాంటి వాడిని సాతానికి అప్పగించండి. ఆమేన్. కొరింథీయులకు రాసిన పత్రికలో అట్లాంటి వాడిని సాతానికి అప్పగించండి. ఓ నిశ్చయంగా ఏంటి? కంచె తీసివేయడం. కంచె తీసివేస్తే ఏమవుతుంది? భద్రత, సెక్యూరిటీ పోతే ఏమవుతుంది? వైల్డ్ బీస్ట్లు వచ్చేస్తాయి. ద బీస్ట్ అంటే పవర్, అధికారం, వాళ్ళు ఎంటర్ అయిపోతుంది. అందుకే ప్రియులారా, నిశ్చయంగా మనం చూస్తున్నాం ఎఫెసులో సంఘకాలంలో నికోలాతుల క్రియలు నడిచారు, సంఘంలో నికోలాన్స్ నడిచారు. స్ఫురణలో మనం చూస్తున్నాం. ఓ పిల్లలు గమనించండి, పెర్గమలో అక్కడ ఏం జరిగింది? ఆ స్ఫురణలో చేదేను వేర్లు వచ్చేసాయి. ఓ నిశ్చయంగా నిజ ద్రాక్ష వాళ్ళకి అబద్ధ ద్రాక్ష వాళ్ళకి పోరాటం జరగడం మొదలుపెట్టింది. నిజ ద్రాక్ష వల్లి పైన అబద్ధ ద్రాక్ష వాళ్ళి పెత్తనం చలాయించాలని చూసింది. నికోలాతుల క్రియలు బలపడిపోయాయి. పెర్గం వచ్చినప్పుడు మ్యారేజ్, లోకంతో వివాహం చేసుకున్న సంఘం. మనందరూ తెలుసు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిశ్చయంగా తూయితెర వచ్చినప్పటికి ఏమైంది? స్త్రీ పెత్తనం, డామినేటెడ్ ఫిమేల్. ఆడ స్త్రీ పెత్తనం మారిపోయింది. ఏం చేసింది ఆమె? ఓ ప్రియమైన దేవుడు, మనందరూ తెలుసు ఏం చేసింది? పరిశుద్ధుల రక్తం తాగింది. అతల్య వలె రాయల్ సీన్ నాశనం చేసింది. పరిశుద్ధుల రక్తం చేత మత్తిల్లిపోయింది. ఆమేన్. ఓ నిశ్చయంగా ప్రియమైన దేవుడు, మనకు అందరూ తెలుసు సంఘం అక్కడ రాజకీయంగా కలిసిపోయింది. సంఘము, రాజకీయ మతం అన్ని ఏకమైపోయాయి. ఓ నిశ్చయంగా ప్రియమైన దేవుడా, ఎందుకు ఇలా అయిపోయింది?
ప్రొటెక్షన్ తీసేశాడు దేవుడు, కంచెలను తీసేశాడు దేవుడు, వాల్స్ అని తీసేశాడు దేవుడు. ఓ అడుగు పందులు పశువులన్నీ సొరబడ్డాయి, డెవిల్స్ పొరబడ్డాయి. ఆమేన్. ఓ ఇప్పుడు నికోలాని స్వరబడ్డారు, బిలాములు స్వరబడ్డారు, ఎజబెల్ స్వరబడ్డారు, డెవిల్స్, సాతాన్ వాక్ ఇన్ ద చర్చ్. ఓ ఇప్పుడు గమనించండి ఏం జరిగింది అక్కడ. మొత్తం ప్రొడక్షన్ పోయింది. ఇప్పుడు దావీదు ఏడుస్తున్నాడు. హి వాస్ క్రైయింగ్ ఫర్ ద రెస్టోరేషన్. మరలా ఒక్కసారి ద్రాక్షవల్లిని చూడు ప్రభువా, మరలా వన్స్ మోర్ లార్డ్ పునరుద్ధరించు ప్రభువా, మరలా మొదటి స్థితి తీసుకురా ప్రభువా. ఓ మరలా ప్రార్థించడం మొదలు పెట్టాడు, మరలా కన్నీరు కాచడం మొదలు పెట్టాడు. ఓ లార్డ్ ని ద్రాక్షవల్లిని ఆకాశం నుంచి చూడమని కోరుకున్నాడు అక్కడ. ఈ ప్లాన్ నీకు అర్థమైతే రాత్రి నువ్వు ప్రార్థిస్తావు. ఓ ఈరోజు పీడల మనం కూడా ప్రార్థించవలసిన వారమై ఉన్నాం మనము. ఓ మరలా దేవుడు ఏం చేయబోతున్నాడు చివరి దినాల్లో. ఇది గొప్ప పునరుద్ధరణ కాలం. ఎంతమంది నమ్ముతున్నారు చివరి దినాల్లో దేవుడు ఆ గొప్ప వర్తమానికుని ఎందుకు పంపించాడు తెలుసా? మరలా మనల్ని ఏదెన్లో నాటడానికే. మరలా ఆ గార్డెన్ ఆఫ్ ఏడెన్ మరలా దేవుడు మనల్ని తీసుకెళ్ళి అక్కడ నాటబోతున్నాడు మనల్ని. రెస్టోర్ బ్యాక్ టు ఏడెన్. మరలా మనం ఏదైనా తిరిగి పునరుద్ధరించబడబోతున్నాం. ఓ పిల్లలు గమనించండి, మరలా ఈ కాలపు వర్తమానికుడు మనల్ని ఎక్కడ నాటబోతున్నాడు తెలుసా? ఏదేనిలో నాటబోతున్నాడు. మరలా ఏ ఫ్రూట్ ఆఫ్ పర్ఫెక్షన్తో ఉండబోతున్నారు. దేవుని కుమారులు పరిపూర్ణమైన ప్రేమతో ఉండబోతున్నారు. మన ఫలాలు ఫలించబోతున్నారు. మరలా గార్డెన్ ఆఫ్ ఏదెన్ ఆ గొప్ప సుందరమైన వనం మరలా పునరుద్ధరించబడబోతుంది ఈరోజు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు తొలకరి వర్షంతో కడవరి వర్షంతో వర్తమానికుడు తీసుకొచ్చి మళ్ళీ ర్యాప్చరింగ్ ఫెయిత్ ఎత్తబడే విశ్వాస సంఘంలో తీసుకొచ్చాడు. అననీయ సప్ఫీరా దినాలు మరలా తిరిగి సంఘంలోకి వచ్చాయి. ఓ చివరి బ్రాంచ్ వచ్చింది ఈరోజు. ఆఖరి బ్రాంచ్ 7వ యుగంలో వచ్చింది. మీరే ఈరోజు మీరే ఫలించడు కొమ్మగా ఉన్నారు. ఈరోజు ఫస్ట్ బ్రాంచ్ వాళ్ళే మొదటి సంఘకాలంలోనే మీరు కూడా ఫలించవలసిన వారై ఉన్నారు. ఇంకా ఎక్కువగా ఫలించవలసిన వారై ఉన్నారు. బహుగా ఫలించాలి. ఇప్పుడు ఫస్ట్ తీగ కంటే కడవరి తీగ మహిమ ఇంకా ఎక్కువగా ఉండబోతుంది. మొదటి మందిరం మహిమ కంటే కడవరి మందిరం యొక్క మహిమ ఇంకా ఎక్కువగా ఉండబోతుంది. అది హట్టినాటి గ్రహించింది. ఈ కాలపు వధువు గుర్తిస్తుంది ఈ వాగ్దానాన్ని. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏదో ఫలం కాదు, బహుగా ఫలించాలి. ఇప్పుడు మొదటి సంఘకాలం కంటే ఇంకా ఎక్కువ ఫ్రూట్ తీసుకురావాలి. ఇప్పుడు అది వధువుకు అర్థమైంది రోజు. అందుకే ఇక్కడ ప్రార్థిస్తున్నాడు. జోసెఫ్ ఫలించడు కొమ్మై ఉన్నాడు. ఓ లుక్ డౌన్ ఫ్రమ్ హెవెన్. ప్రభువా ఆకాశం నుంచి చూడు, ఒక్కసారి ద్రాక్షవల్లిని చూడు తండ్రి. ఓ ప్రియరా, ఓ అతను ప్రార్థిస్తా ఉన్నాడు. ఓ నిశ్చయంగా ఓ బలపరచు ప్రభువా. ఓ ఒక్కసారి నాయన ఒక్కసారి నువ్వు జ్ఞాపం చేసుకో. హి వాస్ క్రైయింగ్ ఫర్ ద రెస్టోరేషన్. పునరుద్ధరణ కోసం దావీదు ప్రార్థిస్తున్నాడు. ఒరిజినల్ సీడ్ కోసం దావీదు ప్రార్థిస్తున్నాడు. హి వాస్ క్రైయింగ్ ఫర్ ద ఫ్రూట్ఫుల్నెస్, ఆ డబుల్ ఫ్రూట్ఫుల్నెస్, దానికోసం ప్రార్థిస్తున్నాడు. క్రైయింగ్ ఫర్ ద ప్రొటెక్షన్, మరలా భద్రత కోసం ప్రార్థిస్తున్నాడు. క్రైయింగ్ ఫర్ ద ప్రియమైన గమనించండి, యూనిటీ, క్రైయింగ్ ఫర్ ద లవ్, ఈ క్రైయింగ్ ఫర్ ద ప్రొటెక్షన్, ఈ క్రైయింగ్ ఫర్ ద ఓ పిల్లలు గమనించండి. ఆ యొక్క వ్యవసాయం యొక్క పని మరలా సంఘంలో జరగాలి. మరలా పనికిరాని అని కత్తిరించబడాలి. ఓ పిల్లల ప్రార్థించడం మొదలుపెట్టాడు. మరలా గొప్ప పునరుద్ధరణ జరగాలి. మరలా ప్రొటెక్షన్ రావాలి. ఓ మరలా మోర్ ఫ్రూట్స్ తీసుకురావాలి. ఈ గడి యొక్క ఫలాన్ని తీసుకురావాలి. ఒక్కసారి నీ ద్రాక్షవల్లిని చూడు ప్రభు. అతను ఎంతగా ఏడుస్తున్నాడో చూడండి, ఎంతగా ప్రార్థిస్తున్నాడో చూడండి. 14వ వచనం, సైన్యములకు అధిపతియగు దేవా, ఓ లార్డ్, ఆకాశము నుంచి చూడుము, ఈ ద్రాక్షవల్లిని దృష్టించుము, నీ కుడి చేయి నాటిన మొక్కను ఖాయము, నీ కొరకు నువ్వు ఏర్పరచుకున్న కొమ్మను ఖాయము. దిస్ ఇస్ ద లాస్ట్ బ్రాంచ్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఓ దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆ కొమ్మ ఎవరో కాదు, జోసెఫ్ ఫలించాడు కొమ్మ. ఈరోజు ఆ కొమ్మ ఎవరో కాదు, రెవల్యూషన్ 10:8-11 అది వధువై ఉంది ఈరోజు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఓ నీ కొమ్మను కాయి ప్రభువా. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. ఓ లార్డ్, అది మాకు తెలిసింది ప్రభువా. నువ్వు ఏర్పాటు చేసుకున్న కొమ్మని నువ్వు కాయి ప్రభువా. ఓ దేవుని నామమున మహిమ కలుగును గాక. ఎలాంటి ప్రార్థన,
అది అగ్ని చేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. నీ కోపం దృష్టి వల్ల జనులు నశించుచున్నారు. దేవుడు మన మహిమ కలుగును గాక. నిశ్చయముగా అతను ఎంతగా ప్రార్థిస్తున్నాడు చూడండి. ఈ క్రైయింగ్ ఫర్ ద రెస్టరేషన్, మరలా పునరుద్ధరణ కోసం ప్రార్థిస్తున్నాడు. మరలా ఈ వృక్షం పునరుద్ధరించాలి, మరలా ఈ ద్రాక్షవల్లి మొదటి కంటే ఎక్కువ ఫలాలు ఫలించాలి, పరిపూర్ణమైన ఫలాన్ని తీసుకురావాలి, ఓ ప్రేమను తీసుకురావాలి, ఫర్గెట్ఫుల్ తీసుకురావాలి, ఫర్గెట్ఫుల్నెస్ తీసుకురావాలి, డబుల్ ఫ్రూట్ఫుల్గా మారిపోవాలి. మరలా యూనిటీ రావాలి సంఘములోనికి, మరలా ఆన్లైన్ ప్రేయర్ రావాలి, మరలా రోధించే ఆత్మ రావాలి సంఘములోకి, మరలా కన్నీరు కార్చేవారు లేవాలి సంఘములో, మరలా ఏకాత్మకత రావాలి సంఘములోనికి, మరలా అపొస్తలుల కార్యాలు పునరుద్ధరించబడాలి. ఇంకా మోర్ ఫ్రూట్స్ రావాలి ప్రభువా, ఒక్కసారి ద్రాక్షవల్లిని చూడు ప్రభువా అని ప్రణాళిక అర్థమైన వ్యక్తి చేసే ప్రార్థన అది. వాక్యం అర్థమయ్యే వ్యక్తి చేసే ప్రార్థన అది. ఏదో దాని కొరకు దీని కొరకు వీసా కొరకు కాదు ప్రార్థన. ఆమేన్. ఏదో వీసా కొరకు లేకపోతే దాని కొరకు దీని కొరకు నో సార్. ఓ పిల్లలు గమనించండి, అది పండాలి ఇది పండాలి, డబ్బు కావాలి, లేదు ఇది సంపాదించాలి, ఇది కావాలి, ఓ వ్యాపారం, దానికోసం కాదు ఇక్కడ ప్రార్థించట్లేదు ఇతను ప్రేయర్ చూడండి. వాట్ ఇస్ ద నెక్స్ట్ సిటీ, వాట్ ఇస్ ద నీడ్, ఏంటి అవసరం, ఈ కాలంలో ఏది అవసరం నీకు. ప్రజలు సంఘానికి వస్తారు, కేవలం భౌతికంగా అడుగుతారంతే. మాకు ఉద్యోగం కావాలి, మాకు వ్యాపారం డెవలప్ అవ్వాలి, మాకు ఆస్తులు రావాలి, మాకు వీసా కావాలి, మాకు అది సంపాదించుకోవాలి, ఇది కొనాలి, దానికోసం ప్రార్థన, దీనికోసం. నథింగ్ వేస్ట్ యువర్ టైం, డోంట్ వేస్ట్ యువర్ టైం. ఏదికోసం ప్రార్థించు, వాక్యం అర్థం అవ్వాలి. నువ్వెవరు అసలు, నువ్వేమైనావు అసలు, నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు దేవుడు, వాట్ ఇస్ ద పర్పస్, నువ్వు ఫలాలు తీసుకురావాలని. కానీ ఏం జరుగుతుంది, 7 సంఘ కాలాల్లో ఏం జరిగింది? ఓ ఇప్పుడు గమనించండి, లూథర్ వచ్చాడు, వెస్లీ వచ్చాడు, పెంతెకోస్తు వచ్చింది, ఆమేన్. కానీ చివరి దినాల్లో వర్తమానికుడు వచ్చాడు. మలాకి 4-5 వచ్చే వరకు, ఆమేన్, ఆది కాండం పట్టణ గ్రంథం వరకు మనకు తెరవబడలేదు. ఓ 7 స్ప్రింగ్స్ మనకు బయటికి రాలేదు. ఆ టాప్ ఓపెన్ చేయబడింది రోజు, పర్వతం టాప్ ఓపెన్ చేయబడింది. ఓ 7 ఓట్లు బయటకు వచ్చాయి రోజు. అక్కడ ఇప్పుడు దేవుడిని నాటాలనుకున్నాడు ఆయన. ఎందుకంటే మరలా నువ్వు బహుగా ఫలించాలి. ఇప్పుడు పరిపూర్ణమైన ప్రేమను వధువు తీసుకొస్తుంది. పరిపూర్ణమైన ప్రేమలో ఓ పిడర భయం ఉండదని చెప్పాడు ఆయన. కంచె తీసివేస్తే ఓ డెవిల్ ఎంటర్ అయిపోతుంది, సిక్నెస్. ఓ పిడర గమనించండి, రకరకాల ఓ పిడర డెవిల్స్ ఎంటర్ అయిపోతున్నాయి. కంచె తీసివేస్తే భద్రత, నో సెక్యూరిటీ, అక్కడ భద్రత లేదు. వన్స్ మోర్ లాడ్, ఒకసారి జ్ఞాపం చేసుకో. మరలా నీ ద్రాక్షవల్లిని చూడు ప్రభువా, నీ కుడి చేయి నాటిన కొమ్మను చూడు ప్రభువా, ఓ నీ కుమార్తెను చూడు ప్రభువా, ఒక్కసారి గుర్తు చేసుకో ప్రభువా. ఈ రాత్రి ఎంతమంది ప్రార్థించాలని ఆశపడుతున్నారు పిల్లరా? ఓ ఇక్కడ మరలా మనల్ని దేవుడు ఏదైనా తిరిగి తీసుకెళ్ళాలని కోరుతున్నాడు. ఓ నిశ్చయంగా దేవుడు ఇప్పుడు నేచురల్ ఇజ్రాయెల్ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఆయన. ఆమేన్. ఎంతమంది దావీదు వలె క్రైయింగ్ చేస్తారు రాత్రి, ఎంతమంది పునరుద్ధరణ కోసం మొరపెడతారు రాత్రి, ఎంతమంది మోర్ ఫ్రూట్స్ తీసుకురావాలనుకున్నారు రాత్రి. ఈ గడియ వాగ్దానం మీకు అర్థమైందా? ఓ మీ అందు నేను, నా అందు మీరు, మీకు ఏది ఇష్టం అడుగుడే. ఓ విశ్వాస యొక్క స్థానం అదే. లేచి నిలబడి నువ్వు అడగవలసిన దానివై ఉన్నావు, లేచి నిలబడి నువ్వు అడగవలసిన వాడివై ఉన్నావు. ఏమడిగింది ఆమె? ఓ ఇప్పుడు హట్టి నీకేం కావాలి? నీ ఇల్లంతా బంగారం అయిపోవాలా? నీకు ఓ డబ్బు లేదు, నీకు పేదదానివి నువ్వు, ఓ ఎంత డబ్బు కావాలా, డాలర్లు రావాలా? దట్ ఈస్ నాట్ ఎటర్నల్, దట్ ఈస్ నాట్ ఎటర్నల్, దట్ ఈస్ నాట్ ఎటర్నల్, దట్ ఈస్ నాట్ ఎటర్నల్. ఏం కావాలి నీకు? ఐ వాంట్ ఎటర్నల్ థింగ్స్ కావాలి నాకు. ఓ మై బాయ్ సాల్వేషన్ కావాలి నాకు. దేవుని నామమున మహిమ కలుగును గాక. వాట్ ఇస్ ద ప్రేయింగ్? వాట్ ఇస్ యూస్ ప్రేయింగ్? ఏం చేస్తున్నాం ప్రార్థన? ఓ సోదరుని కళ్ళు తెరవబడాలి రాత్రి. దేనికోసం అడుగుతున్నావు? ఎంతసేపు నువ్వు చేసే ప్రార్థనలు ఎవరి కోసం, దేనికోసం? నీ ఇల్లంతా బంగారం అయిపోవాలంటే అయిపోతుంది అన్నట్టు ఆమంటే దట్ ఈస్ నాట్ న్యాచురల్, దట్ ఈస్ నాట్ ఎటర్నల్. డబ్బు వచ్చేయాలంటే వచ్చేస్తుంది, దట్ ఈస్ నాట్ ఎటర్నల్. మీ యొక్క తల్లిదండ్రులు ముసలోళ్ళు యవనస్తులు అయిపోవాలని కోరుకుంటారు, దట్ ఈస్ నాట్ ఎటర్నల్, మళ్ళీ ముసలోళ్ళు అయిపోతారు. నీ యొక్క హ్యాండిక్యాప్డ్ సిస్టర్ లేచాలనుకుంటున్నావు, దట్ ఈస్ నాట్ ఎటర్నల్, ఆమె కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆమేన్. మరి ఏం కావాలి? నాకు ఎటర్నల్ థింగ్స్ కావాలి. నా 2 బిడ్డలకి సాల్వేషన్ కావాలి. ఆ గడియ వాగ్దానం గుర్తించింది, థాట్ఫుల్ గుర్తించింది, స్పోకెన్ వర్డ్ గుర్తించింది. అదే ఫ్రూట్ ఆఫ్ పర్ఫెక్షన్. ఇప్పుడు నువ్వు గుర్తించాలి, ఆ స్థానంలోకి రావాలి.
అదే ఈరోజు నువ్వు తీసుకొచ్చే ఫలం, విశ్వాసం అనే ఫలం. ఏముంది ఆమె దగ్గర? విశ్వాసం అనే ఫలం. అసలు విశ్వాసం అనే ఫలం ఉంటే నెక్స్ట్ ఫలం ఉంటుంది, నెక్స్ట్ ఫలం ఉంటే నెక్స్ట్ ఫలం ఉంటుంది. విశ్వాసం లేకపోతే యు డోంట్ హ్యావ్ నాలెడ్జ్, వెర్చ్యూ, ఎనీథింగ్. ఫస్ట్ ఏంటి చెప్పండి? విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును. ఆమేన్. ఇఫ్ యు డోంట్ హ్యావ్ ఫెయిత్, యు నథింగ్. ఏమీ లేవు నీ దగ్గర ఇంకా. దట్ ఈస్ ద ఫౌండేషన్. ఇప్పుడు హట్టి దగ్గర అదే ఉంది. ఏ ఫ్రూట్ ఆఫ్ ఫెయిత్, పర్ఫెక్ట్ ఫెయిత్. ఎంతమంది రాత్రి దానికి కావాలని కోరుతున్నారు? ప్రేమ, విశ్వాసం ఏంటి చెప్పండి? ట్విన్స్, కవల పిల్లలు అన్నాడు. నీ దగ్గర విశ్వాసం లేకుండా ఏం తీసుకురాలేవు, ప్రేమను తీసుకురాలేవు. ఖచ్చితంగా ప్రియమైన దేవుడిని గమనించండి. ఈరోజు దేవుడు ఈ కాలంలో పరిపూర్ణమైన ప్రేమను, పరిపూర్ణమైన విశ్వాసమును, పరిపూర్ణమైన సమాధానమును, పరిపూర్ణమైనటువంటి ఫలాలను నువ్వు తీసుకురావాలని దేవుడు కోరుచున్నాడు. అందుకే ఈ రాత్రి అలాంటి ఫలాలు ఫస్ట్ చర్చ్ కంటే, పెంతుకొస్తున్నాడు నాటబడిన ఆ మొదటి బ్రాంచ్ కంటే ఇప్పుడు ఈ కడవరి బ్రాంచ్ ఇంకా ఎక్కువ ఫలాలు ఫలించాలి ప్రభువా. ఒక్కసారి జ్ఞాపం చేసుకో. అడుగు పందులు తినేసాయి, అతల్య లాంటి వారు వచ్చేసారు, రాయల్ సీడ్ నాశనం చేసేసారు, తూయితర సంఘంలో కేథలిక్ వచ్చేసింది, మిలియన్ల మందిని చంపేసింది, చెరపట్టేశారు, బబులోన్లో తీసుకుపోయారు, నికోలాతులు సంఘంలో నడిచారు, బిలాములు నడిచారు, రకరకాల కార్యాలు జరిగాయి. అయితే ప్రభువా ఇప్పుడు మేము గుర్తించాం, ఈ గడియ వాగ్దానం రెస్టారేషన్ అని గుర్తించాం, వధువర్షం పునరుద్ధరణను గుర్తించాం. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపం చేసుకో ప్రభువా, ఒక్కసారి మమ్మల్ని పునరుద్ధరణలో తీసుకురా ప్రభువా, ఒక్కసారి ఆ ఫలాలు మాలో తీసుకురా ప్రభువా, నువ్వు నాటిన కొమ్మను కాయ ప్రభువా అని ఎంతమంది ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నారు రాత్రి? గాడ్ బ్లెస్ యు. దేవుడు మేము దీవించును గాక. లేచి ప్రార్థన చేయండి ప్రతి వారు కూడా. రాత్రి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి. ఇప్పుడు ఈ గడియ నీకు అర్థమైతే, ఈ గడియ వాగ్దానం నీకు అర్థమైతే, ఈ గడిలో నువ్వు ఎలాంటి ఫలాన్ని తీసుకురావాలి నీకు అర్థమైతే ఒక్కసారి మోకరించి ప్రార్థన చేయి. ప్రభువా, దావీదు వలె మొరపెట్టు. లార్డ్ సహాయం చేయ ప్రభువా. ఇగో నెబుకద్నెజర్ లాంటి వాళ్ళు వచ్చారు. ద వైల్డ్ బీస్ట్ అది, వైల్డ్ బీస్ట్ అది. బీస్ట్ అంటే పవర్. సంఘంలోకి వచ్చేసే ప్రభువా. నిశ్చయంగా సంఘాన్ని చెరపట్టేశారు ప్రభువా. బబులోన్లో తీసుకుపోయారు ప్రభువా. ఒక్కసారి పునరుద్ధరించు ప్రభువా, ఒక్కసారి మమ్మల్ని పునరుద్ధరించు ప్రభువా. కంచెలు కొట్టివేసావు ప్రభువా. అడుగు పందులు పెకలించేస్తున్నాయి ప్రభువా. దయ్యములు నాశనం చేస్తున్నాయి ప్రభువా. సాతాను వాక్యం చర్చ్ లోడ్ సంఘంలో వాడు నడుస్తున్నాడు ప్రభువా. ఒక్కసారి నువ్వు కృప చూపు దేవా. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపం చేసుకో ప్రభువా. వన్స్ మోర్ లార్డ్ అని ప్రార్థన చేయండి. ఈ రాత్రి గట్టిగా మొరపెట్టండి ప్రియులారా. క్రైయింగ్ ఫర్ ద రెస్టరేషన్. పునరుద్ధరణ కోసం మొరపెట్టు సిస్టర్. పునరుద్ధరణ కోసం మొరపెట్టు సహోదరుడా. నీ నోరు తెరిచి దేవుడిని అడుగు ప్రభువా. హెల్ప్ చేయ ప్రభువా. వెండి బంగారాల కోసం కాదు నువ్వు అడిగేది. సోదరుడా డబ్బు కోసం కాదు నువ్వు అడిగేది. సోదరుడు భౌతికమైన బ్లెస్సింగ్స్ కోసం కాదు నువ్వు అడిగేది. మొదట ఆయన రాజ్యాన్ని నీతిని అడుగు రాత్రి. ఆయన రాజ్యాన్ని నీతిని వెతికి రాత్రి. ఆయన కృపను అడిగి రాత్రి. ఆ గొప్ప అపొస్తలుల కార్యాలు పునరుద్ధరించబడాలని అడిగి రాత్రి. మరలా యూనిటీ రావాలి సంఘంలోకి, ఆ ప్రార్థన రావాలి, మరలా ఇంకా మంచి ఫలాలు, ఫ్రూట్ ఆఫ్ పర్ఫెక్షన్ రావాలి మాలోనికి. పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెలబడుతుంది దేవా, అది నాలోకి రావాలి ప్రభు అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి వారు కూడా ప్రార్థన చేయండి రాత్రికాల మందు. చేతులెత్తి దేవా, ఒక్కసారి మనల్ని చూడయ్యా. ఒక్కసారి నువ్వు ఏర్పరచుకున్న కొమ్మలను చూడు దేవా. ఒక్కసారి నువ్వు ఏర్పరచుకుని నీ కొమ్మలను తీగలను చూడు దేవా. నీ కుమారులను కుమార్తెలను చూడడు దేవా. ఒక్కసారి జ్ఞాపం చేసుకో ప్రభువా. హెల్ప్ చేయమని వేడుకొనిచున్నారు ప్రభువా. రెస్టారేషన్ టైం అని చెప్తున్నావు దేవా. ఇప్పుడు నీ పిల్లల్ని ఏదేళ్ళలో నాటబోతున్నావు ప్రభువా. ఏదేళ్ళలో తిరిగి పునరుద్ధరించబోతున్నావు దేవా. పరిపూర్ణమైన ఫలమును ఇవ్వబోతున్నావు దేవా. దేవా సాయం చేయ దేవా. అందుకే ఓటలు తెరిచావు దేవా. అందుకే దేవా పర్వతాన్ని తెరిచావు దేవా. ఈరోజు ఆ స్ప్రింగ్స్ బయటకు వచ్చాయి దేవా. నాయనా, మాలో పనికిరాని తీగలు కత్తిరించు దేవా. పనికిరాని కార్యాలను తీసివే దేవా. పనికిరాని తీగలను తీసే తండ్రి. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపం చేసుకో ప్రభు. ఒక్కసారి మమ్మల్ని కనికరించండి ప్రభువా. ఈ రాత్రి మాపై కనుదృష్టి చూపండి ప్రభువా. నీ ద్రాక్ష వాళ్ళని చూడండి ప్రభు. ఒకసారి లార్డ్ కాయండి ప్రభువా. ప్రొడక్షన్ ఇవ్వండి దేవా. భద్రత ఇవ్వండి దేవా. మరలా మాకు వైభవాన్ని ఇవ్వండి దేవా. ఆ మొదటి తీగ కన్నా మహిమ కంటే ఈ కడవరి తీగ కొన్న మహిమ మించుతుంది చెప్పావు దేవా.
ఈ రాత్రి అలా చేయదేవా మా జీవితాలను, ఒక్కసారి నీ పిల్లల జీవితాలు అలా చేయదేవా, ఒక్కసారి మా జీవితాలు అలా చేయదేవా అని ప్రతివారు ప్రార్థన చేయాలండి, ప్రతివారు మొరపెట్టాలండి. ఓ దేవా నీ కొందనాలు ఆయన, ఓ లార్డ్ సాయం చేయదేవా, ప్రభువా ఈ రాత్రి కృప చూపండి అయ్యా. అయ్యో దేవా నాయన సాయం చేయదేవా. ఓ సభ్యత్వం కొరకు నువ్వు చూడలేదు నాయన, ఓ ఏదో గ్యాదరింగ్ కోసం నువ్వు చూడలేదు నాయన, ఓ ఏదో మెంబర్షిప్ కోసం నువ్వు చూడలేదు నాయన. ఓ గాడ్ ఈజ్ నాట్ ఇంట్రెస్ట్ ఇన్ ద మెంబర్షిప్. ఓ దేవుడికి దాని ఏదో ఆసక్తి లేదు సోదరుడా, దేవుడికి ఫ్రూట్స్ కావాలి. బహుగా ఫలించడం వల్ల తండ్రి మహిమపరచబడతాడు. ఓ ప్రియులారా గమనించండి, నీకోసం హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆయన. మంచి వ్యవసాయకుడు ఆయన. ఓ మనం దేవుని వ్యవసాయమై ఉన్నాం. ఓ సోదరులని రాత్రి ప్రభువా నన్ను క్షమించు తండ్రి, ఓ నా తప్పులన్నీ మన్నించు తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు తండ్రి, ఒక్కసారి కనికరించు తండ్రి. ఓ నాయన విడిచిపెట్టొద్దు తండ్రి, ఓ విడిచిపెట్టొద్దు తండ్రి. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లుగా నీ బిడ్డల చుట్టూ ఉంటానని చెప్పావు దేవా. ఒక్కసారి చూడు దేవా, గోడలు మరలా బాగు చేయదేవా, మరలా ప్రొడక్షన్ తీసుకురాదేవా, మరలా మంచి ఫలాలు ఫలించడానికి పనికిరాని తీగలు తీసేదేవా. ఓ వ్యవసాయకుడు పని చేయను ఆయన, వ్యవసాయకుడు చేసే పని చేయను ఆయన, పనికిరాని ఎండి పని కత్తిరించేదేవా. లార్డ్ సాయం చేయమని ప్రభువా. ప్రతి వారు కూడా దేవుడిని అడగండి రాత్రి, మోర్ ఫ్రూట్స్ తీసుకురావాలి ఆయన. చివరి దినాల్లో ఉన్నాము నాయన, లాస్ట్ బ్రాంచ్ అయి ఉన్నాము నాయన. ఒక గొప్ప పునరుద్ధరణకు వచ్చి ఉన్నాము దేవా. లూథర్ కాలం పునరుద్ధరణ కాదు, వెస్లీ కాలం పునరుద్ధరణ కాదు, పెంతెకోస్తు కాలం పునరుద్ధరణ కాదు. ఓ ఇప్పుడు గమనించండి, దట్ ఈస్ నాట్ రెస్టోరేషన్ టైం. ఓ ఇప్పుడు గమనించండి, అది రిఫార్మేషన్ యుగం, అది సంస్కర్తల కాలం. కానీ మన కాలం రెస్టోరేషన్ కాలం. ఇది గ్రహించి ప్రార్థన చేయి బ్రదర్, కళ్ళు తెరిచి ప్రార్థన చేయి సిస్టర్. ఒక్కసారి ద్రాక్ష వల్ల చూడండి ఆయన. వన్స్ మోర్ లార్డ్, తిరిగి మాకు సాయం చేయదేవా. మరలా దేవా సంఘంలో ఒక ప్రార్థన శక్తి తీసుకురాదేవా, నాకు మరలా ఫెలోషిప్ తీసుకురాదేవా, మరలా యూనిటీ తీసుకురాదేవా. ఓ మరలా సహోదర ప్రేమ పరగిన సన్ని తీసుకురాదేవా.